మాది ఆర్మూర్ అండి. ఇక్కడి నుంచి ఒక 18 కిలోమీటర్లు డిచ్పల్లి నుంచి. మా సొంత ఊరు ఆర్మూరు. ఒక ఆర్మూర్ వాసిగా నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావడం, అదృష్టవశాత్తు నా జిల్లాలో ఉన్న నా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసే ఒక అవకాశం కావాలి. మొట్టమొదట నా తల్లిదండ్రులకి, నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకి అందరికీ నమస్కరించి నేను స్టార్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ 40% గర్ల్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీకు తెలుసో తెలీదో ఇప్పుడున్న నోటిఫికేషన్స్లో 50% వరకు అమ్మాయిలకు రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఉమెన్ రోస్టర్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు మన రాష్ట్రంలో. చాలా కాలంగా నోటిఫికేషన్స్ లేవు. ఇప్పుడు అంత ప్రత్యేకంగా నేను మీ దగ్గర రావడం ఉద్దేశం ఎందుకంటే 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అంతకుముందు ఎప్పుడు వచ్చినాయో నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్లో జరిగాయి రిక్రూట్మెంట్స్. అంటే 8 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా నోటిఫికేషన్స్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి జాబ్ రెవల్యూషన్. అంటే ఒక ఉద్యోగాల విప్లవం లాగా ఈ సంవత్సరము, వచ్చే సంవత్సరం, 2 సంవత్సరాల పాటు బహుశా మీకు ఇప్పుడు గ్రూప్ 1 వచ్చింది, గ్రూప్ 2 వచ్చింది, గ్రూప్ 4 ఒకటి రావాల్సింది. గ్రూప్ 4 చాలా పెద్ద నెంబర్ ఉంటుంది. అన్నిటికీ కలిపి ప్రిపేర్ కావచ్చు. గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, గ్రూప్ 4కి బై అండ్ లార్జ్ థ్రెడ్ కామనే. మనకు పేరు ఉంటే దాని మీద గోల్డ్ ఉండొచ్చు, వజ్రం ఉండొచ్చు, పర్ల్స్ ఉండొచ్చు, ఏముండొచ్చు, బట్ దెర్ ఈస్ ఏ కామన్ థ్రెడ్. సో కామన్ థ్రెడ్ రన్నింగ్ ఆల్ దీస్ నోటిఫికేషన్స్. నేను ఫస్ట్ టైం పీపీటీ తయారు చేసుకొచ్చాను మీకోసం. అదర్వైజ్ నేను పీపీటీ వాళ్ళే నిజామాబాద్ కలెక్టర్ పిలిస్తే ఒకరోజు అక్కడ అడ్రస్ చేశాను ఆడిటోరియంలో. దాని తర్వాత వరంగల్ కలెక్టర్ ఇన్వైట్ చేశారు, అక్కడ అడ్రస్ చేశారు. ఎక్స్క్లూజివ్లీ గ్రూప్ 1 అప్లికెంట్స్ 700 క్యాండిడేట్స్ని ఆ జిల్లా కలెక్టర్ గారు ఒక మంచి ఆడిటోరియంలో పెడితే నేను అడ్రస్ చేసి రావడం జరిగింది. దాని తర్వాత కరీంనగర్ కలెక్టర్, వేరే వర్క్ డేస్ కలెక్టర్, వరంగల్లో నేను జాయింట్ కలెక్టర్గా చేశాను, కరీంనగర్లో కలెక్టర్గా చేశాను. సో ఆ కలెక్టర్ గారు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ఒక 400 మంది ఎవరైతే యాక్చువల్గా అప్లై చేసినారో గ్రూప్ 1కి, కొంతమంది ఎస్ఐ కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో కొంతమంది పిల్లలు ఎస్ఐకి, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి కామన్గా అప్లై చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇట్లా వస్తే మొత్తం మీద అన్ని గ్రూప్ ఎగ్జామ్స్కి అప్లై చేసే నంబర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మానవుని చరిత్ర చూసుకుంటే బుద్ధి బలము, కండబలం 2 మనం అంటాం బలాలు, మనిషికి ఉన్న బలాలు. కండబలంతో మనం ఏనుగు ముందు గెలుస్తామా, సింహం ముందు గెలుస్తామా, టైగర్ ముందు గెలుస్తామా? గెలవలేము. అందుకోసం మానవుని చరిత్ర చూసుకున్నప్పుడు కండబలంతో పాటు ఎప్పుడైతే మనకు బుద్ధి బలం వచ్చిందో అప్పుడే మనం వైల్డ్ ఎనిమల్స్ కూడా తప్పించుకున్నాం. గుహలకు పోయినాం, చెట్లు ఎక్కినాం, ఆయుధాలు తయారు చేసినాం. అప్పుడున్న ఆదిమ మానవులుగా కూడా బుద్ధి బలంతోనే మానవుడు తన జీవితాన్ని విజయవంతంగా సాగించే ఒక క్రమంలో గ్రామాలు, పట్టణాలు, రాజ్యాలు, సామ్రాజ్యాలు అవన్నీ యుగాలు అయిపోయినాయి. వ్యవసాయం కనిపించే వస్తువు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ అంటే కనిపించలే వస్తువు. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా వాతావరణం మారిపోయింది, వ్యవస్థలు మారిపోయినాయి. ప్రపంచంలో ఒక మానవుడు ఇంకా ఏ మూల అంటార్క్టికాలో ఉన్న మానవుని కూడా మాట్లాడే చూసే అవకాశం కలిగిన ఒక గ్లోబల్ విలేజ్ అంటాం. అలాంటి ఎరలో మనం జీవిస్తున్నాము. దీనికి మనం అందరము ఒక రకంగా అదృష్టవంతులని చెప్పాలి.
ఇప్పుడు మీరు పేపర్లో చూస్తుంటారు, ఎలాన్ మస్క్ పేరు విన్నారా? ఎలాన్ మస్క్ ట్విట్టర్ని కొంటా ఉన్నాడు. $42 బిలియన్, 800 కోట్లు. మీరు లెక్క కట్టండి, దాదాపు ఒక 77-78 రూపాయలు ఉంటుంది. బిలియన్ అంటే 100 కోట్లు. సో 42 బిలియన్తో అతను ట్విట్టర్ను కొంటాడట. ఏంది ట్విట్టర్ అంటే మనకు కనిపించదు, వినిపించదు, ఒక వస్తువు కాదు, ఒక కమ్యూనిటీ కాదు. అది ఈ ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ యొక్క ప్రత్యేకత. అలాంటి యుగంలో మనం ఇప్పుడు ఉన్నాం. సరే, అదృష్టం ఏంటంటే 8 సంవత్సరాల తర్వాత ఒక గట్టి నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రభుత్వం రకరకాల నోటిఫికేషన్స్ ద్వారా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే మానవుని బుద్ధిబలం ఏదైతే అన్నామో, ఈ బుద్ధిబలము ఆధునిక యుగంలో 2 రకాలుగా పరీక్ష చేస్తూ ఉన్నాం. ఒకటేమో విద్యారంగం. చిన్నప్పటి నుంచి మనం ఏ చదువు చదివినా పరీక్షలు ఉంటాయా? టెస్టులు ఉంటాయి, క్వార్టర్లీ, ఇయర్లీ. ఒక ఎగ్జామ్ పాస్ అయితే కానీ ఇంకా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లోకి మనం పోలేము. దాని తర్వాత నెక్స్ట్ రంగం ఉద్యోగ రంగం. ఈ ఉద్యోగ రంగంలో కూడా బుద్ధి బలాన్ని పరీక్ష చేస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయం ఇది. మన దేశంలో బుద్ధి బలాన్ని పరీక్ష చేసే అత్యున్నతమైన పరీక్షలు 2 రకాలు. ఒకటేమో యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, రెండవది స్టేట్ సర్వీస్ కమిషన్స్ కండక్ట్ చేసి గ్రూప్ 1. ఇవి 2 ఉన్నత ఉద్యోగాలు. అంటే మీరు గ్రూప్ 1 కానీ లేకపోతే సివిల్ సర్వీసెస్ కానీ సెలెక్ట్ అయితే ఒక ఎగ్జిక్యూటివ్ పవర్తో పాటు పాలసీ మేకింగ్ చేసే ఒక స్థానాన్ని కూడా మీకు ఎదిగే అవకాశం ఉంటుంది. సపోజ్ నేను డిప్యూటీ కలెక్టర్ ద్వారా గ్రూప్ 1లో కనుక సెలెక్ట్ అయితే మళ్ళీ ఒక జిల్లా కలెక్టర్గా పనిచేసే అవకాశము. అంటే జిల్లా కలెక్టర్ అంటే ఏంటి? ప్రభుత్వం ఏదైతే పథకాలు తయారు చేస్తుందో వాటిని అమలు చేసే ఒక బాధ్యత జిల్లా కలెక్టర్ మీద ఉంటుంది. దాని తర్వాత ప్రభుత్వ స్థాయిలో సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఐఏఎస్ ఆఫీసర్సే పనిచేస్తారు. అక్కడ ప్రభుత్వ స్థాయిలో ఒక కొత్త పథకాన్ని ఆలోచించడం కానీ, లేదంటే పథకం ఏదైతే ప్రభుత్వం నిర్ణయిస్తుందో దానికి విధి విధానాలు నిర్ణయించి దాన్ని సక్రమంగా ఫీల్డ్లో అమలు చేయడానికి కావాల్సిన ఒక సూపర్విజన్ చేసే బాధ్యత ఈ సివిల్ సర్వెంట్స్కి ఉంటుంది. ఓన్లీ యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వెంట్స్, లేకపోతే గ్రూప్ 1లో మీరు ఆషామాషి పోస్టులు కావు. డిప్యూటీ కలెక్టర్ ఉంటుంది, వాళ్ళు ఒక 10 సంవత్సరాల తర్వాత ఐఏఎస్ వస్తుంది, 15 సంవత్సరాల తర్వాత కలెక్టర్లు అవుతారు. డిఎస్పీలు ఉన్నాయి దీంట్లో, వాళ్ళు కూడా ఒక 15 సంవత్సరాల తర్వాత జిల్లా ఎస్పీలుగా వస్తారు. ఆర్టీఓ వినుంటారు, సిటీఓ వినుంటారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వినుంటారు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వినుంటారు. ఇలాంటి జిల్లా స్థాయిలో ఇంపార్టెంట్ పోస్టులు గ్రూప్ 1లో ఉన్నాయి. మీరు గ్రూప్ 1లో సెలెక్ట్ అవుతే ఇప్పుడు ఐఏఎస్ వచ్చినా నాకు మరి యూపీ వేస్తాడో, నాగాలాండ్ వేస్తాడో, కర్ణాటక వేస్తాడో నాకు తెలియదు. కానీ గ్రూప్ 1లో సెలెక్ట్ అయితే మాత్రం మీకు ఐఏఎస్ వచ్చినా, ఐపీఎస్ వచ్చినా, ఏం వచ్చినా మన రాష్ట్రంలోనే పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మీరు గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్ కనుక సెలెక్ట్ అవుతే ఒక 15 సంవత్సరాల తర్వాత మీ పక్క జిల్లాలో ఎక్కడైనా మీరు జిల్లా కలెక్టర్గా చేసే ఒక అవకాశం కలుగుతుంది. అంటే ఇది చాలా మంచి అవకాశం. దీని ఇంపార్టెన్స్ మీకు ఇంకా తెలిసి రావట్లే. అదృష్టవశాత్తు ఇప్పుడు నంబర్ ఆఫ్ పోస్ట్ ఏవైతే పడ్డాయో నా భూతో తెలంగాణ రాష్ట్రంలోనే 42 డిప్యూటీ కలెక్టర్లు, 90 పైన డిఎస్పీలు, ఒక 40 వరకు మున్సిపల్ కమిషనర్స్. ఈ రకంగా ఈ నంబర్స్ రియల్లీ మైండ్ బాగ్లింగ్ నంబర్స్. దీంట్లో మళ్ళీ మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. మల్టీ జోన్లో ఉన్న 1లో ఉన్న వాళ్ళకి మల్టీ జోన్లోనే కాంపిటీషన్ ఉంటుంది. మల్టీ జోన్ 2లో ఉన్న వాళ్ళకి మల్టీ జోన్లోనే
కాంపిటీషన్ ఉంటుంది. 50% పోస్టులు అమ్మాయిలకు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు కనుక కొద్దిగా ప్రయత్నం చేస్తే ఆల్ ఆఫ్ దెమ్ దే ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ గవర్నమెంట్ ఆఫీసర్స్. వాళ్ళకంటే కొద్దిగా ఎఫర్ట్ మీరు ఎక్కువ చేయాల్సి వస్తుంది. మగవాళ్ళం కదా కొద్దిగా ఎక్కువ, మొదటి నుంచి మన మీద బాధ్యత ఎక్కువ ఉంది కదా. భర్తనే కదా సంపాదించి పెట్టేది భార్యలకి, వాళ్ళకి చీరలు నగలు గురించేది కూడా మనమే. సో బాధ్యత మన మీద ఎక్కువ ఉంది కాబట్టి అసలు ఎప్పుడు జరగకపోవచ్చు భవిష్యత్తులో. యూ విల్ నాట్ సీ ఎనీ నోటిఫికేషన్ ఇన్ ఫ్యూచర్ వేర్ యూ విల్ ఫైండ్ దిస్ మెనీ నెంబర్ ఆఫ్ పోస్ట్. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా అక్యుములేట్ అయిన వేకెన్సీస్ ఇప్పుడు ఫిలప్ చేస్తూ ఉంది గవర్నమెంట్. ఇప్పుడు ఫిలప్ అయిపోయినాయి అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఈ డిప్యూటీ కలెక్టర్ ఒక 4-5 పోస్టులు వస్తాయి, ఇంకో సంవత్సరం వస్తే 10 పోస్టులు వస్తాయి. ఒక 2 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 కండక్ట్ చేసిన ఒక 20 పోస్టుల కంటే ఎక్కువ నోటిఫికేషన్ రాదు. ఇంకా గ్రూప్ 4 రాలేదు, మీరు చూడలేదు నోటిఫికేషన్. గ్రూప్ 4లో నాకు తెలిసినంతవరకు 1000 పోస్టులు పడతాయి. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ శాఖలో గ్రూప్ 4 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 4 పోస్టులు ఏంటంటే యూ విల్ బికమ్ పబ్లిక్ సర్వెంట్స్, అంతే. గవర్నమెంట్ ఉద్యోగం దొరుకుతుంది మీకు, అంతవరకే ధోకలేదు. కానీ మీరు ఆఫీసర్లుగా బతకాలనుకుంటే మాత్రం గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2. గ్రూప్ 2 అంటే డిప్యూటీ తహసీల్దార్సు, డిప్యూటీ సిటిఓసు, సబ్ రిజిస్ట్రార్సు, అంటే సెకండ్ క్యాడర్, అంటే తాలూకా లెవెల్లో పనిచేసే ఆఫీసర్లుగా పనిచేస్తారు. దాని తర్వాత జిల్లా స్థాయి అధికారులు పడతారు. రిటైర్ అయ్యే ముందు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా పోయే అవకాశం ఉంటుంది. కానీ గ్రూప్ 1 మాత్రం చాలా ప్రీమియర్ సర్వీస్ స్టేట్లో. ఇంకొక మన అదృష్టం ఏంటంటే ఇంటర్వ్యూలు లేవు. ఇంటర్వ్యూలు ఉంటే అసలు ఏం జరగదు. మేమందరం ఇంటర్వ్యూ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మేము ఈ స్థితిలో ఉన్నాం, ఏం జరగలేదు. కానీ ఏంటంటే రూమర్స్ ఎక్కువ, ఏదో జరిగిపోతుంది, ఇంటర్వ్యూలో కొనేస్తారు, ఇవన్నీ రూమర్స్ ఎక్కువ. ఇదంతా ఫీడ్బ్యాక్ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత దే హావ్ టేకెన్ డెసిషన్. ఎందుకు ఇంత మన మీద అపనమ్మకం, ఎందుకు క్యాండిడేట్స్కి, లెట్ us రిమూవ్ ఇంటర్వ్యూ అన్నారు. ఇంకోటి చాలా విశేషం, ప్రిలిమినరీ ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ప్రిలిమినరీ మార్క్స్ మీకు కౌంట్ కావు. మీ ఉద్యోగం రావడానికి ప్రిలిమినరీ మార్క్స్ కౌంట్ కావు. బట్ ప్రిలిమినరీలో మీరు క్వాలిఫై అయితే తప్ప మెయిన్ ఎగ్జామ్ రాయలేరు. మెయిన్ ఎగ్జామ్ రాస్తే మెయిన్ ఎగ్జామ్లోనే మీకు కాంపిటీషన్. మీరు పేపర్లు చూసుంటారు, 2 లక్షలు 3 లక్షల మంది అప్లై చేశారని. భయపడే అవసరం ఏం లేదు, 1 లక్షల మంది చేస్తూనే ఉంటారు. దీనిలో సీరియస్గా రాసేవాళ్ళు ఒక 5-10 వేల మంది ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండరు. అంత పొల్లి అప్లై చేసినామంటే చేసినాము, అర్థమైందా? అదంతా పొల్లి. నిజమైన కాంపిటీషన్ ఒక 5,000-10,000 మధ్యనే ఉంటుంది. కానీ ప్రిలిమినరీ రాసిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ క్వాలిఫై చేయడానికి మంచి రేషియో పెట్టారు. ఒక పోస్టుకి 25 మెంబర్స్ రాయబోతూ ఉన్నారు. ఇదొక మంచి అవకాశం. ఇంత రేషియో ఉండదు, చాలా ఫేవరబుల్ రేషియో అనమాట. అంటే సులభంగా మనం ప్రిలిమినరీ రాసి మెయిన్ ఎగ్జామ్ రాసే అవకాశం ఇవ్వడానికి మంచి రేషియో ప్రభుత్వం నిర్ణయించింది. సో లక్కీగా నేను సరే యూనివర్సిటీకి వెళ్తున్నా కదా, అకాడమిక్ ఎన్విరాన్మెంట్ కదా, మీ సెమినార్లు ఇవన్నీ పీపీటీ అంటారు, ప్రజెంటేషన్ అంటారు అని ఒక పీపీటీ మామూలుగా సాయంత్రమే ఐడియా వచ్చి ఊరికే పాయింట్స్ ఒక 2-3 వర్డ్సే ఉంటాయి, అదొక స్లైడ్ అట్లా ఊరికే టైప్ చేయమన్నా చేశారు. బట్ ఒక పండితుడు దొరికాడు నాకు, సీ హిజ్ క్రియేటివిటీ. నేను ఊరికే ఏమని చెప్పానంటే డిజైన్ యువర్ ఫ్యూచర్ అన్నాను, అంతే. అతను హీ హెస్ డెవలప్డ్ దిస్ పీపీటీ. ఇట్ ఈస్ సంథింగ్ అమేజింగ్. అంటే ఒక ఆఫీసులో పనిచేసే ఒక ఎంప్లాయీ మాత్రమే అతను. నేను ఇంతకుముందు పనిచేస్తే ఎక్కడన్నా వెళ్ళినా సరే నేను క్యాంప్లో ఉన్నాను, వస్తున్నాను సార్ 1 అవర్ అన్నాడు. సరే నైట్ కొద్దిగా నాకు మంచి పీపీటీ ఒకటి తయారు చేయి, యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్తున్నానంటే బాబు 2 గంటలు కూర్చున్నాడు అతను.
You can take it out. That is the meaning of this photograph. చాలా బ్రహ్మాండంగా ప్రతి స్లైడ్ ఊరికే హ్యూమన్ హిస్టరీ రాశాను నేను. ఏదో కండబలం బుద్ధిబలం మీ టెస్టులు ఇవన్నీ మాట్లాడదామని రాశాను. He has taken evolutionary line. అంటే కోతి జాతుల నుంచి ఈ దశ వచ్చిన తర్వాత మనకు బ్రెయిన్ డెవలప్ కావడము, కోట్లాది కొద్ది న్యూరాన్స్ మన బ్రెయిన్లో ఏర్పడము, బుద్ధి అనే ఒక లక్షణం మనకు రావడం, అందుకోసమే మనం మొత్తం ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నాం. ఏలడం ఎక్కువైపోయి సమస్యలు మనం తీసుకున్నాం, మీకు అందరికీ తెలుసు. ఆ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఎకాలజికల్ ప్రాబ్లమ్స్, మళ్ళీ మనం బ్యాక్ టు నేచర్ అనే మాట కూడా మాట్లాడుతూ ఉన్నాం. సరే, ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకే నా కాలేజ్ డేస్ ఒకసారి ఐ వాంటెడ్ టు షేర్ మై జర్నీ ఆల్సో. అంటే మిమ్మల్ని అందరిని చూస్తే ఏమనిపిస్తుందంటే, నేను కాలేజీలో చదువుతున్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం, నేను మూర్తి గారిని సజెస్ట్ చేస్తాను. అప్పుడు ఏం జరిగేదంటే క్విజ్ టెస్ట్ అంటే కండక్ట్ చేసేది. ఇప్పుడు జరుగుతున్నాయి యూనివర్సిటీలో ఎక్కడన్నా. ఓకే, ఒక క్విజ్ మాస్టర్ ఉండేది. స్టూడెంట్సే ఎవరైతే కొద్ది ఇనిషియేటివ్ తీసుకుంటారో దే విల్ బికమ్ క్విజ్ మాస్టర్స్. అప్లై చేసుకోమంటారు. నలుగురు స్టూడెంట్స్ ఒక బ్యాచ్గా మేము ఇట్లాగా ఆడిటోరియంలో కూర్చుంటే క్విజ్ మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ క్విజ్ క్వశ్చన్స్ రన్ చేసేది. ఒక్కొక్క గ్రూప్ అవకాశం ఇచ్చేది, మేము సమాధానం చెప్పేది. అప్పుడు విత్తనం పడ్డది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మా కాలేజ్ డేస్లో. అంటే క్విజ్లో ఏంటి జనరల్ నాలెడ్జ్ అంతే, దానికి తల లేదు తోక లేదు, అర్థమైందా? సో ఒక హిస్టరీ క్వశ్చన్ కావచ్చు, ఏదో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన క్వశ్చన్ కావచ్చు, అది బిగ్ బ్యాంగ్ థియరీ ఇన్ ఆస్ట్రానమీ కావచ్చు, దానికి ఒక లేదు, అర్థమైందా? జాగ్రఫీ తీసుకుంటే మన గోదావరి నది కావచ్చు, లేకపోతే అమెజాన్ రివర్ ఎక్కడుంది, అమెజాన్ రివర్ ఎక్కడుంది, ఏ కాంటినెంట్లో ఉంది, సౌత్ అమెరికన్ కాంటినెంట్లో. అంటే జనరల్ నాలెడ్జ్ అంటే దెర్ ఇస్ నో లిమిట్, గీత గీయడానికి లేదు. సో అట్లాగా క్విజెస్ కండక్ట్ చేసేది. అప్పుడు మా కాలంలో ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 77 to 81 మా గ్రాడ్యుయేషన్. నేను బీఎస్సీ అగ్రికల్చర్ చదివాను హైదరాబాద్లో. 81 to 83 ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివాను. అంతకుముందు మీలాగే ఆర్మూర్లో హై స్కూల్లో చదువుకున్నాను. గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో చదివాను 5th క్లాస్ వరకు. 5th నుంచి 10th వరకు జిల్లా పరిషత్ హై స్కూల్ ఆర్మూర్. దాని తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఆర్మూర్లో ఊరు బయట ఉంటుంది. మా ఆర్మూర్కి పిప్పరకు మధ్యలో ఉంటుంది. మొత్తం 12 సంవత్సరాలు తెలుగు మీడియంలో చదివాను. నేను ఇంగ్లీష్ మీడియం ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. సో నేను కూడా తెలుగు మీడియంలోనే ప్రభుత్వ స్కూల్లో, ప్రభుత్వ హై స్కూల్లో, జూనియర్ కాలేజీ వరకు కూడా తెలుగు మీడియము చదువుకున్నాను. నాకు గోల్డ్ మెడల్స్ రాలేదు చదువుకున్నప్పుడు, ర్యాంకులు లేవు, కాన్వెంట్ స్కూల్లో చదవలేదు, ఇంగ్లీష్ మీడియం కాదు. ఎందుకంటే ఇవన్నీ మీకు ఇక్కడ ఆలోచిస్తారు, అర్థమైందా? ఏమైనా అడిగితే ఇవన్నీ చెప్తారు మీరు. నేను ఇంగ్లీష్ మీడియం చదవలే, మా తల్లిదండ్రులు తెలుగు మీడియంలో వేసినారు, గవర్నమెంట్ స్కూల్లో వేసినారు, చక్కగా చదివించలేదు మా తల్లిదండ్రులు బద్నాం చేస్తారు. లేకపోతే మా టీచర్లు చక్కగా చెప్పలేదు నాకు. అదే సైన్స్ టీచర్ వస్తుండే పోతుండే, ఏం చెప్పిండు ఆయనకే తెలియదు. లెక్కలు సార్ వస్తుండే, బోర్డు మీద రాస్తుంటే వెళ్ళిపోతుండే. ఓ తెలుగు సార్ మాత్రం మంచి చెప్తుండే, ఎందుకంటే వీళ్ళు పాటలు పద్యాలు బాగా చెప్తారు కదా తెలుగు. సో తెలుగు మాస్టర్ వస్తే మాత్రం బ్రహ్మాండంగా పద్యాలు, ఛాందస్సులు ఇవన్నీ ఏమి రాకుండా తెలుగు కాదు మాత్రం మంచిగా తింటారు. ఓ తెలుగు లాంగ్వేజ్, మిగతా లాంగ్వేజెస్ కానీ సబ్జెక్ట్స్ కానీ అంత ఇంట్రెస్ట్ ఉంటాం, అన్లెస్ టీచర్ ఈజ్ వెరీ వెరీ ప్రొఫెషనల్. మంచి టీచర్ అయితే తప్ప క్లాసులలో మనం స్కూల్లో ఎంజాయ్ చేయలేము.
సరే మొత్తానికి 10th క్లాస్లో నాకు 2nd క్లాస్ వచ్చింది. నా గురించి నేను చెప్పాలనుకున్నాను కదా. 2nd క్లాసు 10th క్లాస్లో మాకు 5గురికి వచ్చింది క్లాస్లో. మొత్తం ఏబిసిడి బ్యాచెస్ ఉంటాయి కదా. సో ఆ బ్యాచెస్ అన్నీ కలిపితే ఒక 5గురికి మాత్రమే 2nd క్లాస్ వచ్చాయి. ఫస్ట్ క్లాస్ ఎవ్వరికి రాలేదు మా స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్ కాబట్టి. 2nd క్లాస్ వచ్చిన తర్వాత కొద్దిగా ఆలోచించాము, ఇదేంటి ఫస్ట్ క్లాస్ అన్న రాలేదు మన స్కూల్కి. ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి మాకున్న కాంబినేషన్ 4. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి. ఎంపీసీలో కూడా ఫస్ట్ క్లాస్ రాలేదు. ఎంపీసీలో మా ఫ్రెండ్ చాలా బ్రైట్ ఫెలో ఉండే, ఒక బ్రాహ్మణ్ బాయ్, వెరీ వెరీ ఇంటెలిజెంట్. బట్ ఈ గుడ్ నాట్ గెట్ గెస్ట్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. నా ఒక్కడికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ రాగానే కొద్దిగా ఊపు వచ్చింది, నాకు కిక్ వచ్చింది అనమాట. మీరు ఒక బీర్ బాటల్ తాగితే ఎంత కిక్ వస్తుంది, ఒక పెగ్గు తాగితే ఎంత కిక్ వస్తుందో నాకు కూడా కిక్ వచ్చింది. అరే ఫస్ట్ క్లాస్ వచ్చి కొద్దిగా ఇట్లా నడవడం మొదలుపెట్టాను. వంగి నడవకుండా కొద్దిగా తలపాకి ఎత్తి నడవడం మొదలుపెట్టాడు. దాని తర్వాత మా ఫాదర్ ఏమన్నాడంటే, బాబు ఇది బాగానే ఉంది, నాకు నువ్వు డాక్టర్ కావాలా, ఈ ఫస్ట్ క్లాస్ వస్తే నేనేం చేసుకున్నాను, నువ్వు డాక్టర్ కావాలి, ఇప్పుడు ఎంట్రన్స్ రాయు, నువ్వు డాక్టర్ సీట్ సంపాదించు, డాక్టర్ సీటు సంపాదించుకొని డాక్టర్ అయితే అది నా కళ, నా కళని నువ్వు నీ కళగా మార్చుకో, నాకు డాక్టర్ అయ్యి యూ ప్రూవ్ దట్ యు ఆర్ రియల్లీ మై సన్ అని మా ఫాదర్ ఒక షరతు పెట్టాడు. సరే ఆర్మూర్లో ఉండి డాక్టర్ సీట్ వస్తుందో రాదని చెప్పి నేను హైదరాబాద్ పోయి ప్రిపేర్ అవుతాను 2 నెలలు, అక్కడైతే మంచి కోచింగ్ ఉంటుంది, ఉంటే అని హైదరాబాద్ పంపించమని చెప్పాను. చెప్తే పాపం ఆయన కష్టపడి తెలిసిన వాళ్ళ హాస్టల్ గెస్టులు ఉంటే అక్కడ పెట్టారు. ఆ హాస్టల్ నుండి చదువుకొని ప్రిపేర్ పెద్దగా అయింది ఏం లేదు. ఇక్కడ పోయిన తర్వాత మళ్ళీ సినిమా బోర్డు చూడము, మీరు చేసినట్టే సేమ్ పని. హైదరాబాద్ పోతే ఏం చేస్తారు, ఊళ్ళో నుంచి సినిమాలు కంట అవుతారు, సినిమా బోర్డు ఇలా మయ సినిమా వచ్చింది పోదామంటాము. సో అదే పరిస్థితి నాదైంది. ఐ కుడ్ నాట్ గెట్ మెడిసిన్ సీట్. సో దిస్ ఈజ్ మై ఫెయిల్యూర్ స్టోరీ. అర్థమైందా? ఫెయిల్యూర్ అంటూ ఉంటారు. ఐ ఫెయిల్డ్ ఇన్ బికమింగ్ ఏ డాక్టర్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్. మా ఫాదర్ కళ ఉండే, ఆ కళ నేను కూడా కొంతవరకు అవునే డాక్టర్ అయితే బాగానే ఉండేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము మెడికల్ షాప్లో కూర్చునేవాడు. మా ఫాదర్కి మెడికల్ షాప్ ఉండేది. 7th నుంచి 10th వరకు నేను మార్నింగ్ రావడము, మెడికల్ షాప్ ఓపెన్ చేయడము, మా ఫాదరు స్నానం చేసి టిఫిన్ చేసి మళ్ళీ 9:30-10 గంటలకు వస్తే నేను సైకిల్ తీసుకొని స్కూల్ పోవడము, స్కూల్ అయిపోగానే మళ్ళీ 4 గంటలకు మెడికల్ షాప్ రావడము. అప్పటి నుంచి 8 గంటల వరకు నేను మెడికల్ షాప్లో ఉండి మెడికల్ షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళేవాడిని. అట్లాగే సైకిల్ మీద ఇంటర్మీడియట్ కాలేజ్ వెళ్ళాను, ఇంటర్మీడియట్ చదివాను. సో చిన్నప్పుడు ఐ ఆల్సో బిలాంగ్ టు మిడిల్ క్లాస్. కాకపోతే మా ఫాదర్ కొద్దిగా చదువుకున్నాడు, అదొకటే నాకు అడ్వాంటేజ్. కాబట్టి వాజ్ ఎంకరేజింగ్ మీ. మా తల్లి చదువుకోలేదు, బట్ మా తండ్రి మాత్రం చదువుకున్నాడు కాబట్టి హీ వాజ్ ఎంకరేజింగ్ మీ. సరే నేనేం చేస్తున్నాను, మళ్ళీ ఏమన్నా మా ఫాదర్ ఇంప్రూవ్మెంట్ రాయాలా, ఈ ఇయర్ ఇంప్రూవ్మెంట్ రాస్తే నీకు మెడిసిన్ వస్తే బాగుంటుంది అని అన్నాడు. నేను దానికి ఫెయిల్ అయినాను, అది వదిలేదు, బాగాలేదు అని లెఫ్ట్ ఇట్. నాది లాభం లేదు, ఇది నేను వేరే రకంగా షైన్ అవుతాను లైఫ్లో, నాకు వచ్చి రాలేదు మెడిసిన్, నేనేదో ఇంకా పెద్ద ఉద్యోగం చేస్తా డాక్టర్ కంటే అనేది ఒక నిర్ణయం తీసుకొని మెరిట్ బేసిస్ మీద అగ్రికల్చర్ కాలేజీలో అడ్మిషన్ వస్తే అక్కడ అగ్రికల్చర్ కాలేజీలో నేను జాయిన్ అయ్యాను. అగ్రికల్చర్ కాదు, లేకపోతే మంచి రెసిడెన్షియల్ స్కూల్, ఆ రోజుల్లో సర్వే స్కూల్ అని నల్గొండ జిల్లాలో ఉంది, చాలా ఫేమస్ స్కూల్. అక్కడ 10th క్లాస్ ఆ మూడింటి కలిపి ఒక్క జూనియర్ కాలేజ్ నాగర్ సాగర్ ఉండేది. యు ఆర్ ఫ్రమ్ ఎక్సలెంట్. నాగార్జున సాగర్ జూనియర్ కాలేజ్ చదివినాడంటే మరి ప్రొఫెషనల్ కాదు. వీళ్ళంతా ఊరోళ్ళు తెలుగు మీడియం చదువుతుంటే వీళ్ళకి ఏం రాదు, వీళ్ళకి తెలివి లేదు.
మేమే తెలివి వెళ్ళాము అనే ఒక అహంభావం చూస్తాం మేము వాళ్ళ దాంట్లో. ఏమనుకున్నాము చూద్దాం, ఊరోళ్ళు అంటారు, ఊరోళ్ళకి చూపిద్దాం. కేసీఆర్ లైన్లో ఉంది అది. సరే ఫస్ట్ అప్పుడు సెమిస్టర్ సిస్టమ్ ఉండేది. అంటే డిగ్రీ అంటే 8 సెమిస్టర్లు, సంవత్సరానికి 2 సెమిస్టర్లు, ఒక సెమిస్టర్లో 7 సబ్జెక్టులు. ప్రతి సబ్జెక్ట్లో 90 నుంచి 100% మార్కులు వస్తే ఏ గ్రేడ్ అంటాం. ఏమంటాం? 90 మార్క్స్ ఏ గ్రేడ్ వచ్చింది. కానీ ఒక్క దాంట్లో 90 కన్నా తక్కువ వచ్చి 88 వచ్చింది అనుకో, అప్పుడు బి గ్రేడ్ పడుతుంది. అన్ని ఏ గ్రేడ్స్ ఉంటే 4 పాయింట్ అంటాం. 4 ఓజీపీ, ఇది అమెరికన్ సిస్టమ్. ఓజీపీఏ, ఓవరాల్ గ్రేడ్ పాయింట్ యావరేజ్, 4 పాయింట్స్ వస్తాయి అన్నమాట. ఇక నీకు ప్రతి సెమిస్టర్లు అన్ని ఏ గ్రేడ్స్ వస్తే 4 వస్తుంది. థర్డ్ సెమిస్టర్, ఫోర్త్, ఏ సెమిస్టర్ అయినా 8 సెమిస్టర్లో ఒక్క సబ్జెక్ట్లో నీకు బి గ్రేడ్ వచ్చినా, అంటే 90 మార్క్స్ కంటే తక్కువ వస్తే ఇట్ విల్ బి లెస్ దాన్ 4. 3.9 అయినా, 3.8, 3.7 అనేది. సో ఒక 2 సంవత్సరాలు ఇట్లాగే అన్ని ఏ గ్రేడ్స్ వచ్చాయి. ఇంగ్లీష్ మీడియం పిల్లల మీద కూడా చాలామంది ఇంగ్లీష్ స్టాండర్డ్ స్కూల్లో చదివిన వాళ్ళు 3.8, 3.7, 3.9 వరకు వచ్చాయి. నాకు 4 వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది, అదే కష్టపడితే బాగుంది మనిషికి, ఇప్పటి నుంచి కష్టపడతాం. 4 years మొత్తం 4 రావాలి నాకు పాయింట్స్. 4 పాయింట్స్ కనుక మొత్తం గ్రాడ్యుయేషన్ చివరి వరకు వస్తే ఐ విల్ బి ఎలిజిబుల్ టు గెట్ గోల్డ్ మెడల్. అందుకోసం అప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ చూసేవారు. ఎవరికైతే ఇంటర్మీడియట్ మార్క్స్లో ఎక్కువ వచ్చినాయో వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇచ్చేది. ఇక ఇంకోకి ఏం లేదు, ఖాళీ హాత్. సో ఆ ఖాళీ హాత్ దొరికింది. బట్ ఐ వాజ్ హ్యాపీ దట్ ఐ కుడ్ గెట్ 4 పాయింట్స్. కొందరు ఏమనుకుంటారంటే చిన్న చూస్తేనే మజా వస్తుంది, 2 పెగ్గులు తాగితేనే మజా వస్తుంది అనుకుంటారు. కానీ చదువులో కూడా మజా ఉందనే విషయం మీకు తెలియదు. ఎప్పుడైతే మీరు ఇష్టంతో చదువుతారో, చదివితే కొంత మజా అనిపిస్తుందో, చదివిన తర్వాత వచ్చే మార్కులు చూసి మీకు సంతోషం కనిపిస్తుందో, దట్ ఈస్ రియల్ సక్సెస్, నథింగ్ ఎల్స్. అదే మీ దాంట్లో కసి కలిగిస్తుంది. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, ప్రతి సెమిస్టర్లో నాకు మెరిట్ మీద గ్రేడ్ వచ్చిన కొద్దీ కసి పెరిగింది. అర్థమైందా? నాకు ప్రతి సెమిస్టర్లో కిక్ పెరిగింది. లాభం లేదు. 4 years మెయింటైన్ చేయాలనుకున్నాను, మెయింటైన్ చేయగలిగినాను. దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్. ఇప్పుడు మీరు పీజీ చదువుతున్నారు, మీకు కొద్ది కాన్ఫిడెన్స్ లేదనుకుందాం. ఫర్గెట్ ది పాస్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు కాన్ఫిడెన్స్ రావాలంటే మీ మీద, ఎందుకంటే ఫస్ట్ కాన్ఫిడెన్సే. మనకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఒక్క అడుగు వేసినా మనం ముందుకు పోలేము. అర్థమైందా? కాన్ఫిడెన్స్ రావడానికి మీరు ఏం చేయొచ్చు అంటే, మీకు ఏమైనా టెస్ట్లు ఉంటాయా? క్వార్టర్లీ, 6 year పరీక్షలు ఉంటాయా లేదా? ఫైనల్ ఎగ్జామ్ కాకుండా ఏముండవా మీకు? మీకు మామూలుగా మీరు చదివే స్థాయిని బట్టి ఒక స్టాండర్డ్ మీకే తెలుసు. ఇన్ని మార్కులు రావచ్చు, ఇంతే నా స్థాయి, నాకు 50 మార్కులే వస్తాయి అనే ఒక స్థాయి మీరు అనుకున్నారు. కానీ మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకొని, ఈ ఇంటర్నల్లో ఎట్లాగైనా 60 మార్కులు నాకు రావాలా అని అనుకొని మీరు 60 మార్కులు రావడానికి ఇప్పుడు చదివే చదువు కంటే కాస్త మెరుగ్గా, అర్థం కాకుండా అర్థం చేసుకోవడము, గంట చదివేది 2 గంటలు చదవడము, అట్లా చేసి కనుక మీరు ఆ టెస్ట్లో 60 మార్కులు కనుక వస్తే అదే మీకు మోటివేషన్. దట్ ఈస్ రియల్ మోటివేషన్. సక్సెస్ మీన్స్ యూ హ్యావ్ టు టేస్ట్ ఇట్. ఎట్లందో మజా రావాలా, అది మీకే తెలియాలి. ఎవరికో మజా వస్తే మీకు ఎట్లా వస్తుంది? రాదు. నీకు నువ్వే మజా తెచ్చుకున్నావు, దానికి మీరు టార్గెట్స్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ అచీవ్ చేయడానికి ఎఫర్ట్ చేయాలి. ఎఫర్ట్ చేసి మీరు అనుకున్న మార్కులు వస్తే దట్ విల్ బి స్టార్టింగ్ పాయింట్ ఫర్ గెటింగ్ కాన్ఫిడెన్స్. మాకు ఎట్లా వచ్చింది కాన్ఫిడెన్స్? మరి
అనుకున్నాము, జరుగుతూ ఉన్నాయి. ఏదో గమ్యం పెట్టుకున్నాము, గమ్యం చేస్తూ పోయినాము. డాక్టర్ వాజ్ ఏ ఫెయిల్యూర్, ఎస్, డోంట్ హ్యాపెన్, నో ప్రాబ్లం. 10th సెకండ్ క్లాస్ వచ్చింది, నో ప్రాబ్లం. అవన్నీ ప్రాబ్లమ్స్ కాదు. మీరు ఇంటర్మీడియట్లో కొన్ని సబ్జెక్టు తక్కువ వచ్చిండొచ్చు, డిగ్రీలో ఫెయిల్ అయ్యిండొచ్చు 2 సార్లు, సప్లిమెంట్ రాసిండొచ్చు, సెకండ్ ఏం సంబంధం లేదు. ఇప్పుడు రాసే పరీక్షలకి మీరు చదివిన చదువుకి ఏం సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి ఇది. అప్పుడు ఫస్ట్ క్లాస్ అవుతేనే నాకేదో ఉద్ధరిస్తాను, ఫస్ట్ క్లాస్ ఉన్నోడికి కొద్దిగా కళ్ళు పైకెత్తాయి, అర్థమైందా? వాడే తక్కువ చదువుతాడు. ఇవాళ నేను రెసిడెన్షియల్ స్కూల్ నాగార్జున సార్ అయినా నాకేంది, నేను చెప్పినా కదా మంచి కాలేజ్ అది. మనోడు కొద్దిగా కళ్ళు పైకెత్తిన అనుకో, ఏం చదువుతావు వీళ్ళందరూ సీదే అని కూర్చుంటే కిందికి పోతాడు, నువ్వు పైకి వస్తావు. దీన్నే థాట్ ఇదే. అతను ఏమవుతాడు, అతను కుందేలు అవుతాడు, మీరు అందరూ తాబేలు అవుతారు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాలేజ్ డేస్ గురించి చెప్పాను నేను. సరే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డిగ్రీ అయిపోయింది, పీజీ చేరాను, పీజీ చదువుతున్నాను. పీజీ సెకండ్ ఇయర్ చేసేటప్పుడు ఇట్లాగే సర్వీస్ కమిషన్ ఒక నోటిఫికేషన్ పడ్డది. దేనికంటే అది గ్రూప్ 1 క్యాడర్, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. అది సెలెక్ట్ అవుతే డిఎఫ్ఓ పోస్టింగ్ ఇస్తారు. ఓన్లీ సైన్స్ చదివిన విద్యార్థులు, ఎవరైనా సైన్స్ చదివిన వాళ్ళు ఉంటే అది లిమిటెడ్ కాంపిటీషన్ ఉంటుంది. ఈ 60 మంది ఉన్నారు కదా ఇప్పుడు కాంపిటీషన్, మీకు రారు. ఓన్లీ 40% ఎవరైతే సైన్స్ ఉన్నారో, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, జియోగ్రఫీ, జియాలజీ, బయోటెక్నాలజీ, ఇట్లా ఏ సైన్స్ సబ్జెక్టు చదివి ఉన్నా మీరు గ్రూప్ 1లో డిఎఫ్ఓ అవడానికి అవకాశం ఉంది. యూపీఎస్సీ కూడా, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, దాంట్లో కూడా వాళ్ళు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ అవుతారు, ఐఎఫ్ఎస్ అవుతాయి. సో స్టేట్లో కూడా పెద్ద ఆఫీసర్గా అయ్యే అవకాశం ఉంది. సో నేను ఈ గ్రూప్ 1 క్యాడర్లో ఉన్న పోస్ట్ నోటిఫికేషన్ పడ్డది. ఆ పక్కన ఒక ఆంధ్ర పిల్లాడు ఉండే, బాపట్ల స్టూడెంట్. మనం అప్లై చేద్దాం బాస్ అన్నారు. అప్లై చేయడానికి ఏమన్నా చేద్దాం, ఇద్దరం అప్లై చేసాం. పక్క రూమ్ ఉన్నాడు, పీజీ చదువుతున్నాం. అప్లై చేసినాం. అప్లై చేసిన తర్వాత నెలలో హాల్ టికెట్స్ వచ్చినాయి. హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత ఒక ఫైన్ సండే బాస్ పోయేద్దాం పదా అన్నాడు. టిఫిన్ చేసిన తర్వాత ఆ సండే అంటే హాస్టల్లో చికెన్ పెడతారు, మంచి కమ్మగా జాయింట్స్ ఇస్తారు అన్నమాట. ఉస్మానియా నుంచి వేరే కాలేజ్ కూడా ఫ్రెండ్స్ పిలుచుకుంటాం మా కాలేజ్ సండే లంచ్కి, ఎందుకంటే జాయింట్ ఉంటుంది, చికెన్ ఫేమస్ అనమాట. ఇక లంచ్ అంటే మొత్తం ఒక్కసారి అద్దాలు ఉంటుండేది గేటు, దాని మీద మొత్తం స్టూడెంట్స్ పడితే అదే వలిపోతుంది. చికెన్ అంటే అంత షోక్ ఉంది. వేరే కాలేజీలు కూడా గెస్ట్గా పిలిపించుకుంటుంటుంది. సో సండే కదా, లంచ్లో చికెన్ ఉంటుంది, ఏం పోతాం అన్నాడు. ఏం ఉంటే రాసేద్దాం, మనము ఎట్లుంటో తెలుస్తుంది, ఫ్యూచర్లో ఎట్లాగో మనం ఎగ్జామ్స్ రాయాలి కదా అంటే సరే అని పోయినాం. ఆ రోజు ఎస్ఏ రైటింగ్ ఎగ్జామ్ ఉండే. 3 hours ఒక 10 టాపిక్లు ఇచ్చాడు. 3 hours ఒకటే టాపిక్ ఎస్ఏ రాయాలి. సరే చూసిన 10 టాపిక్లు చూస్తే నాకు సైన్స్ అంటే బాగా ప్రాణం. సైన్స్ అగ్రికల్చర్ ఇట్లా రిలేటెడ్ ఒక టాపిక్ దొరికింది. మనకు తెలిసిన తర్వాత మనకేముందని చెప్పి ఒక 10 పేజీలు రాసేసిన 3 గంటలు కూర్చొని. బ్రహ్మాండంగా అనిపించింది. బయటకు వచ్చినాం, అరే బాగుందే ఇది పరీక్ష, ఇది చదివేలేదు ఏం లేదు, పుట్టిన రాసి వచ్చినాం. తర్వాత నెక్స్ట్ డే ఒకరోజు అగ్రికల్చర్ అన్నారు పేపర్. అగ్రికల్చరు ఇంకో సెకండ్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ ఆప్షన్ ఏం లేదు మాకు, అయితే బాటనీ సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే బాటనీలో సగం కొంత అగ్రికల్చర్ రిలేటెడ్ అర్థమవుతుంది మాకు, ఇంకా సగం అంతా లోయర్ బయాలజీ ఉంటుంది మాకు, మేము చదువు అది. సరే ఏదో సగం పేపర్ నా రాయొచ్చు అని చెప్పి బాటనీ సెలెక్ట్ చేసుకున్నాం. పోయి అగ్రికల్చర్ పేపర్ వస్తుంది, అగ్రికల్చర్ రాసాం. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మంచిగా బాగా చదువుకున్నాం కదా గ్రాడ్యుయేషన్లో, ఈజీగా హ్యాపీగా రాసేసినాం. మరి మంచి మార్కులు వస్తాయి, అగ్రికల్చర్ చాలా బాగైంది అనుకున్నాం. ఇది బాటనీ ఎగ్జామ్ వచ్చింది.
అలా సగమే రాయగలుగుతాను. సరే సగం రాసి వచ్చేసాను, మర్చిపోయాం, ఏదో రాసామో అయిపోయింది చదవకుండా అనుకున్నాం. ఒక 2 months తర్వాత సడన్గా కార్డు వచ్చింది, చూస్తే అది ఇంటర్వ్యూకి కాల్. ఇక అప్పుడు వచ్చింది చూడు కిక్. ఇక దాని తర్వాత అంత పెద్ద కిక్ రాలేదు, ఎందుకంటే చదవకుండానే ఒక గ్రూప్ 1 క్యాడర్లో నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అనే ఒక ధైర్యం అప్పుడు కలిగింది. తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, వాకింగ్ టెస్ట్ చేసాము. 4 గంటలు జూ పార్క్లో నడిపిస్తారు, ఫారెస్ట్ కానీ ఎటువంటి సర్వీస్ వస్తే 4 గంటలు ఒక్కొక్క 10 నిమిషాలకు 1 కిలోమీటర్ నడవాలి, ఫాస్ట్ వాకింగ్ అన్నమాట. కంటిన్యూస్గా 4 గంటలు నడితే నువ్వు ఫిజికల్లీ ఫిట్ అనమాట, యూఆర్ హెల్దీ. ఆ ఫారెస్ట్ సర్వీస్ పోలీస్ లాగా యూనిఫామ్ సర్వీస్, అందుకోసం 4 గంటలు జూ పార్కులు నడిపించినారు, మంచిగా నడిచడం బ్రహ్మాండంగా. దాని తర్వాత ఐఎమ్ సెలెక్టెడ్. సో నేను సైన్స్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఐఎఫ్ఎస్ వర్క్ వస్తుంది, ఏసీఎఫ్ వర్క్ వస్తుంది, సివిల్ సర్వీస్ కూడా అవే ఆప్షన్ తీసుకొని ప్రిపేర్ అవుదామని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ రకంగా ఒక ఉద్యోగం వచ్చింది నాకు. ఇట్లాగే రాస్తే నాకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది. సివిల్స్ రాశాను, ఇంటర్వ్యూ వచ్చింది, ఇంటర్వ్యూలో పోయింది, సర్వీస్ రాలే. సరే ఇంకోసారి రాద్దాం అనుకొని అంటే ఏసీఎఫ్ ముందు జాయిన్ అయ్యాను. అది కూడా డెహ్రాడూన్లో ట్రైనింగ్ ఉండే. మళ్ళీ చాలామంది ఎందుకు ఇది నీకు ఐఎఫ్ఎస్ వచ్చింది కదా, అది చాలా పెద్ద ర్యాంకు, నువ్వు 10-15 ఏళ్ళు చేస్తే కానీ మళ్ళీ నీకు ఐఎఫ్ఎస్ రాదయ్యా, ఇది వదిలిపెట్టంటే మళ్ళీ ఆ కాలేజీలో వదిలిపెట్టేసి ఇండియన్ ఫారెస్ట్ కాలేజ్ అని అదే డెహ్రాడూన్లో 2 years ట్రైనింగ్, ముసూర్లో 4 months ఉంటుంది. దాని తర్వాత ఏమైందంటే ఉత్తరప్రదేశ్ అలాంటి ఉత్తరప్రదేశ్ అంటే లైఫ్ అంతా ఉత్తరప్రదేశ్లో ఉన్నాను నేను. లాభం లేదని ఇదే ఎగ్జామ్స్ రాసే టైంలో గ్రూప్ 1 రాశాను. అంటే ఐఎఫ్ఎస్, ఏసీఎఫ్, గ్రూప్ 1, సివిల్ సర్వీస్ అన్నీ రాసామన్నమాట అదే సంవత్సరం, అదే పీరియడ్లో. సో గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్ వచ్చింది. వస్తే రిజైన్ చేసి వచ్చి అప్పుడు గ్రూప్ 1 చేయాలి స్టేట్లో. ఇప్పుడు మీ ముందు నిల్చున్నాను. లెసన్స్ యూ కెన్ పికప్. మీకు ఏం అర్థమైంది, ఏం నేర్చుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అదే మీకు నేను వచ్చింది ఎందుకంటే కొడుకున్నారా, నేను నీలాంటిలోనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, గవర్నమెంట్ స్కూల్లో చదివినాను, మీ పక్క ఊళ్ళో చదివినాను. బట్ ఈరోజు నేను ఒక హైకోర్టు జడ్జి క్యాడర్లో నేను పనిచేస్తాను. నా క్యాడర్ మనుషులు ఎవరు, స్టూడెంట్స్ పోయి ఉపన్యాసాలు ఎవరు, మోటివేషన్ నాకు అలవాటు. కలెక్టర్ ఉన్నప్పుడు కూడా టూర్లు పోయేది, స్కూల్ పోయేది, స్కూల్ చిన్న పిల్లలతో కూడా మాట్లాడేది. డిగ్రీలో పుస్తకాలు పెట్టుకుంటాను, డిక్షనరీలు, గ్రామర్ బుక్లు అవి. కానీ నా పిల్లడు బాగా చేస్తే ప్రయత్నించేది. సో ఈ అలవాటు మొదటి నుంచి ఉంది. ఆ ప్రోగ్రామ్ పేరు పెయింట్ యువర్ డ్రీమ్స్ అని. ఇప్పుడు వీసీలో, కామరెంట్లో, బిక్నూర్లో, ఆర్మూర్లో కూడా వాళ్ళే ఫంక్షన్ హాల్లో స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి పిలిస్తే అర్థం చేసి వచ్చేవారు ఆ రోజులో. సో దట్ వాజ్ ది ప్రోగ్రామ్ పెయింట్ యువర్ డ్రీమ్స్. జాబ్ రెవల్యూషన్ గురించి చెప్పాను నేను. ఇది ఒక విప్లవం మొదలైంది మన స్టేట్లో, మీరు అడ్వాంటేజ్ తీసుకోండి. గవర్నమెంట్ జాబ్ అడ్వాంటేజ్ ఏంటంటే మా అంటే మీకు 23-24 ఏళ్ళు ఉంటాయేమో. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా 25 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండవు. సరే 30 ఏళ్ళలో మీరు సెలెక్ట్ అయినా, 30 ఏళ్ళల్లో సెలెక్ట్ అయినా ఇంకా 31 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది. ఒక్కసారి సెలెక్ట్ అవుతే మంత్లీ ఖచ్చితంగా జీతం వస్తుంది. ప్రజల కోసం పనిచేసే అవకాశం ఉంది. 61 ఏళ్లకు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఇస్తారు. నువ్వు ఎప్పుడు కానీ పోస్టల్లో సెలెక్ట్ అవుతే ఇవన్నీ ఎట్లా ఉంటాయి, జీతము, గాడీలు, ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు కూడా సౌత్ ఇండియా మారిపోయి చీరలు కొనుక్కోవచ్చు, జిఆర్టీ పోయి నగలు కొనుక్కోవచ్చు, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఓకే. మీ పిల్లల్ని మంచి కాన్వెంట్ స్కూల్ హైదరాబాద్లో మీకు ఉంది కదా ఫీలింగ్, అరే ఊళ్ళో అయినాను తెలియదు, బ్రహ్మాండంగా టాప్ కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేయొచ్చు మీ పిల్లల్ని. అంటే మీ భవిష్యత్తు మారిపోతుంది పూర్తిగా. అందుకోసం ఒక్కసారి ఫ్యూచర్ ఆఫీసర్స్ అని ఎందుకు పెట్టాను, మీరు ఇమాజిన్ చేసుకుని అదే మీకు మోటివేషన్.
డిఎస్పీ అయితే ఎట్లా ఉంటుంది? ఒక జీప్ మీద పోతారు, ఒక 10 మంది సిఏలు ఎస్ఏలు సెల్యూట్ కొడతారు. పబ్లిక్ ఏమైనా ప్రాబ్లం ఉంటే వెళ్తారు డిఎస్పీ దగ్గరికి, వాళ్ళు ఎస్పీలు అవుతారు. జిల్లా స్థాయిలో పోలీసింగ్ లా అండ్ ఆర్డర్ అంతా వాళ్ళు కంట్రోల్ చేస్తారు. డిప్యూటీ కలెక్టర్ అయితే జాయింట్ కలెక్టర్ అవుతారు, ఆర్డీఓ అవుతారు, కలెక్టర్లు అవుతారు. వాళ్ళు జిల్లాలకి కింగ్గా ఉండి గవర్నమెంట్ తరఫున, అంటే నీకు జీతము ఫెసిలిటీస్ ఇవన్నీ ఉండి ప్రజలకు సహాయం చేసే ఒక పోస్ట్ ఉండి గవర్నమెంట్లో నీకు ఎక్కడ లేదు. అర్థమైందా? నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ 100 కోట్లు సంపాదించినా ఆ తృప్తి ఉండదు. నువ్వు మళ్ళీ నీ డబ్బు ఖర్చు పెట్టి ఊళ్ళో అది చేస్తున్నారే, వీళ్ళు మంచి పని చేస్తున్నారు అని మెచ్చుకుంటావు. కానీ ఏం లేదు, నీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అండ్ యూఆర్ సర్వింగ్ ది పీపుల్. నేను మోర్ దాన్ 30 years గవర్నమెంట్ సర్వీస్ చేశాను, డిఫరెంట్ పోస్టులు చేశాను. కొన్ని లక్షలాది మంది ప్రజలకు నా వల్ల హెల్ప్ దొరికింది. అది ఓన్లీ గవర్నమెంట్ సర్వీస్లోనే జరుగుతుంది. సరే, గవర్నమెంట్ సర్వీస్ రాకపోతే ఏం చేయాలి మళ్ళీ మాట్లాడుకుందాం. చాలా అవకాశం ఉంది, అర్థమైందా? అవకాశాలకు కొదవలేదు. ఒక పెళ్ళైంది, మా బంధువుంది. మా బంధువులలో ఆమె భర్త చనిపోయినాడు. ఆమె నర్సుగా పనిచేసింది హాస్పిటల్లో. ఆమె 2 బిడ్డలను తీసుకొచ్చి, పెద్ద ఉన్నారు బిడ్డల నుంచి, వాళ్ళ పిల్లలే వాళ్ళ పిల్లలు నాకు ఏం చేస్తున్నాం ఏంటంటే, మా పిల్లలు 2 డిగ్రీలు అయినా సార్, ఈమె యూట్యూబర్ అయిందని చెప్పింది. ఆమె యూట్యూబర్ అయిందమ్మా అన్నాను. వీళ్ళు కొట్టండి సార్ మొబైల్లో, గూగుల్లో సందన క్రియేషన్స్ సంథింగ్ ఏదో బ్యానర్ చెప్పింది. కొట్టినాను. కొడితే ఆమె వంటలు చేసి చూపిస్తుంది. మంచి తెలుగు బ్యూటిఫుల్గా మాట్లాడుతుంది. వంటలు చేయడం ఆమె చూపిస్తుంది. షీఈస్ గెటింగ్ మనీ, షీఈస్ ఎర్నింగ్ మనీ. అర్థమైందా? ఇంటర్నెట్లో ఇంట్లో కూర్చుండి, కంప్యూటర్ మీద కూర్చుండి లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తులు చాలామంది ఉన్నారు. మనకు తెలీదు, మనకు ఎక్స్పోజర్ లేదు, అవకాశం ఉన్నది తెలీదు. సిటీలో ఉన్న వాళ్ళకి తెలుసు అవి అవకాశాలు. వాళ్ళు అందిపుచ్చుకుంటున్నారు, సంపాదిస్తున్నారు. ఆఫీస్లో పోయేలో ఏం లేదు, రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి. యాప్స్ వస్తున్నాయి, కొన్ని యాప్స్. మీ రెజ్యూమే బయోడేటా యాప్లో ఎంటర్ చేయాలి. చేస్తే రకరకాల కంపెనీలు వాళ్ళకి కనుక వస్తే ఇంటర్వ్యూ పిలుస్తారు. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి నువ్వు పర్వాలేదు, కొద్దిగా సిన్సియర్ ఉద్యోగం చేస్తావు, కొద్దిగా ఆ ఉద్యోగం న్యాయం చేస్తామంటే ఉద్యోగం ఇస్తున్నావు. చాలా అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఏమని కాదు, కానీ ఇది ఒక అవకాశం, మీకు మంచి అవకాశం చెప్పడానికి నేను ఇద్దరికి వచ్చాను. దీనికి దానికి తేడాలు ఉన్నాయి. ఇవాళ ప్రైవేట్ రంగం కూడా మారుతూ ఉంది. ఒక జాబ్ చేయము, మనం 3-4 ఏళ్ళకి ఒకసారి జాబ్ మారుతూనే ఉంటాం. ఇది ఎట్లుంటుందంటే మన కార్యక్రమం పతంగ ఎగరేసినట్టు ఉంటుంది. సంక్రాంతికి పతంగ ఎగరేసి ఏం చేస్తాం మనము? ముందు అదే పోరా పట్టుకుంటాం పిల్లగాన్ని, వాడు పోతాడు నుంచి ఇట్లా అంటాడు, అది కొద్దిగా ఇట్లా అంటే కింద పడుతుంది. ఇంకా కొద్ది దూరం పోమంటాం, మనం దూరం పోయి ఎగరేస్తే కింద పడుతుంది. ఏం గాలి లేదు కలిసి బాగుంటాం. కొద్దిగా గాలి వచ్చినట్టు వస్తే కొద్దిగా దూరం పంపించి ఇప్పుడు ఎగరేయమంటాం. అప్పుడు కొద్దిగా లేచిన తర్వాత ఎగరేసింది, ఆ పతంగ లేదా మీకు ఊళ్ళలో ఎగరేస్తే ఒక్కసారి కొద్దిగా పైకి వెళ్ళిందంటే దాన్ని ఆపలేదు. నేను చెరక ఆగదు. నువ్వు చెరక ఇట్లా వదిలిపెడితే వెళ్ళిపోతాను. చిన్నప్పుడంతా పతంగలు ఎగరేసిన కాబట్టి చెప్తున్నాను అనుభవాలు. అందుకోసం నేను చూపించాను. కానీ నేను ముందు కూడా అంతే, ఒక క్రాస్ కావాలి. మీ మైండ్లో పొరలున్నాయి, అన్ని కప్పున్నాయి. ఏమేమి పొరలున్నాయి మీకు చెప్తాను. ఆ పొరల్ని బ్రేక్ చేయాలి మీరు. ఆ పొరల్ని బ్రేక్ చేస్తే ఒక్కసారి మీదకి వెళ్తారు, వెళ్ళిపోతుంది పైకి. నీ చెరక చాలదు, ఎంత చాలదు, అది చెరకనే తగ్గపోతుంది. స్కై విల్ బి ఓన్లీ లిమిట్. ఆ స్టేజ్ క్రాస్ కావాలి మీకు. అది మీ మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడు బ్రేక్ చేసుకుంటారు పొరల్ని, ఎప్పుడు బ్రేక్ వస్తుంది, దాన్నే బ్రేక్ త్రూ అంటాను నేను. ఎప్పుడైతే కొందరికి అది వస్తుంది, ఒక ట్రిగ్గర్, ఒక స్టేజ్ వస్తుంది, అర్థమైందా? ప్రతి ఒక్క మనిషికి ఆ స్టేజ్ రావాలి. మీకు ఒక్కసారి రియలైజేషన్ రావాలి. రియలైజేషన్ వస్తేనే ఒక దృఢ సంకల్పం వస్తుంది. మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది.
అట్లా కాదు, ఈ చదువు ఏం చదువు నాకు అర్థం కాదు, ఏం స్టాండర్డ్ మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు తెలుసా మీకు? చెప్పండి. మీరు గ్రూప్ 1 రాస్తారు కదా, అది ఏ స్టాండర్డ్ చెప్పండి నాకు. ఎనీవన్? డిగ్రీ కాదు, ఇంటర్మీడియట్. ఎస్, 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు మీరు ఏ చదువులు ఉద్ధరించినారో అదే చదువులకు వెళ్ళి పరీక్ష పెడుతున్నారు. అర్థమైందా? అందుకోసము తెలుగు మీడియం వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది చెప్తాను కదా. నేను మెల్లమెల్ల రిక్రూట్మెంట్కి వెళ్తున్నా, మోటివేషన్ కోసం రాలా. నేను ఎగ్జామ్ ఎట్లా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మీకు టిప్స్ చెప్తారు. తెలుగు మీడియం వాళ్ళు కాబట్టి మీరు 6th నుంచి 10th క్లాస్ వరకు ఏదైతే మీకు రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో సిలబస్లో ఎవరు రాసినా 4 కోర్ సబ్జెక్ట్స్ అంటారు. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, 4 కోర్ సబ్జెక్ట్స్ అన్నమాట. తర్వాత జనరల్ స్టడీస్, అది దానికి అంతులేదు. అర్థమైందా? దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది కాకుండా ఈ మధ్య ఇంపార్టెన్స్ పెరిగింది ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇవన్నీ కాకుండా తెలంగాణ ఫ్రేమ్వర్క్ చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణ ఓరియంటేషన్తో ఉండబోతుంది ఎగ్జామ్. సివిల్ సర్వీస్కి, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి తేడా ఏంటంటే ఎగ్జామ్లో ఇప్పుడు 150 మార్కులు ఉంటాయి మీకు ప్రిలిమ్లో. గంటన్నర, 150 మార్కులు, 150 క్వశ్చన్స్. 150లో తెలంగాణకి లింకుడు 70 ఉంటాయి తప్పకుండా. దట్ ఈస్ మై అసెస్మెంట్. అంటే నువ్వు హిస్టరీ చదివినా ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ ఎక్కువ ఉంటాయి. జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణ ఏం ఉద్ధరించినాం. అర్థమైందా? సో ప్రతి కోర్ సబ్జెక్టు, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ బేసిక్ సబ్జెక్ట్స్ అవి మారవవి. కానీ మీకు అడిగే క్వశ్చన్స్ ఏముంటాయంటే ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో ఏదైతే కరెంట్ ఈవెంట్స్ ఉంటాయో దాన్ని ఆధారంగా వాడు క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే ఆ బేసిక్ మీరు రాయాల్సి వస్తుంది. కొత్తగా జరుగుతున్న డెవలప్మెంట్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ అవుతుంది, ఎగ్జాంపుల్ అవుతుందా? మామూలుగా కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్ను ఎన్నుకునే విధానం. అర్థమైందా? కానీ మీరు ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ చుట్టూ ఉన్న అంశాలన్నింటినీ చదువుతారు కాన్స్టిట్యూషన్లో. అసలు ప్రెసిడెంట్కి ఏం అధికారాలు ఉన్నాయి, గవర్నర్కి ఏం అధికారాలు ఉన్నాయి స్టేట్లో. కాన్స్టిట్యూషన్ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి, పైన సెంటర్ది, స్టేట్ది కొరిలేట్ చేసుకుంటూ చదవాలి. అక్కడ ప్రెసిడెంట్, ఇక్కడ గవర్నర్. ఒక టేబుల్ వేసుకో, ప్రెసిడెంట్ ఏం అధికారాలు ఉన్నాయి, గవర్నర్కి ఏం అధికారాలు ఉన్నాయి, ఏం తక్కువ ఉన్నాయి, తేడా ఉంటుంది. అర్థమైందా? అక్కడ ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ చీఫ్ మినిస్టర్, అక్కడ సుప్రీంకోర్టు జడ్జి, ఇక్కడ హైకోర్టు జడ్జి. సో మీరు కాన్స్టిట్యూషన్ కానీ కొన్ని సబ్జెక్టులు చదివేటప్పుడు నేషనల్ లెవెల్లో ఉన్న ఇష్యూలు, స్టేట్ లెవెల్ ఇష్యూస్ను కొంచెం లింక్ చేసుకున్నారు. లింక్ చేసుకొని కంపేర్ చేసుకుంటే అప్పుడు మనకు బాగా రిజిస్టర్ అవుతుంది. ఓకే, ప్రతి కోర్ సబ్జెక్టు కరెంట్ ఈవెంట్కి సంబంధించిందే ఎక్కువ క్వశ్చన్స్ లింక్ అవుతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ చెప్పారు. ఐఓటీ అంటే ఎవరు చెప్తారు? ఓకే, ఆ పదం తెలుసు, దాని అర్థం తెలుసున్నా. అర్థమైందా? ఐఓటీ మీన్స్ ఎవరన్నా 3D ప్రింటింగ్, 4G 5G తేడా ఏంటి? ఇస్రో శాటిలైట్ లాంచ్ చేస్తుంది, బ్యాలిస్టిక్ మిజైల్ ఏంది, సూపర్ సోనిక్ మిజైల్ ఏంది. అట్లా సైన్స్లో బేసిక్ సైన్స్ అడగండి. నేను కిరణజన్య సంయోగి అంటే ఏంది అని అడగండి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు జరుగుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి? సపోజ్ టీ హబ్ విన్నారా? వి హబ్ విన్నారా? ఈఓడిబి విన్నారా? ఇవన్నీ కరెంట్ ఈవెంట్స్. అంటే మన గవర్నమెంట్ చేస్తుంది. వి హబ్ విమెన్కి, టీ హబ్ తెలంగాణ హబ్. అర్థమైందా? తెలంగాణ స్టేటస్ ఏంటి? తెలంగాణ స్టేటస్ హెల్త్.
హెల్త్లో ఇండియాలో అన్ని స్టేట్ల కంటే మనం కిందికి ఉన్నాం మీదుకున్నాం అడుగుతుంది ఏ పొజిషన్లో ఉన్నాం. ఇది ఎవరు డిసైడ్ చేస్తారు, ఎవరు ఇండెక్సింగ్ చేస్తారు, మనం ఏ పొజిషన్లో ఉన్నాం, తక్కువ ఉంటే ఎందుకున్నాం, ఎక్కువ ఉంటే ఎందుకున్నాం. ప్రతి ఇష్యూ మీరు చదివేటప్పుడు వాట్, వై, వెన్ అనే క్వశ్చన్స్ వేసుకుని చదవాల్సిన అవసరం ఉంది. పాతకాలంలో ఏం చేసేదంటే గ్రూపులైనా సరే డైరెక్ట్గా ఇచ్చేది క్వశ్చన్లు. అర్థమైందా? రామప్ప గుడి యునెస్కో హెరిటేజ్ లిస్ట్లోకి వచ్చింది. వాడు ఏమడిగేది, యునైటెడ్ హెరిటేజ్ లిస్ట్లోకి మధ్య తెలంగాణలో ఏ టెంపుల్ వచ్చిందని అడిగేవాడు. అప్పుడు ఓ 4 టెంపుల్ రాసేవాడు, దాంట్లో రామప్ప టిక్ కొట్టేవాడు. అర్థమైందా? ఐఎమ్ టెలింగ్ ఎగ్జాంపుల్స్ హౌ దే విల్ ఆస్క్ క్వశ్చన్స్. ఇప్పుడు రామప్ప మీద డైరెక్ట్గా అట్లా అడిగాడు. ఏమడుగుతాడంటే రామప్ప టెంపుల్ని యునెస్కో హెరిటేజ్ లిస్ట్లోకి ఈ కారణాల వల్ల చేర్చింది, లేకపోతే ఈ కారణంగా చేర్చింది. అర్థమైందా? శాండ్ బాక్స్ టెక్నాలజీ, దాని నుంచి తెలియాలా మీకు ఎందుకు చేర్చిందో. శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటే ఎందుకు వచ్చినా తొందర పడిపోదన్నమాట రామప్ప టెంపుల్. బ్లోటింగ్ బ్రిక్ టెక్నిక్, ఫ్లోటింగ్ బ్రిక్స్ వాడారు రామప్ప టెంపుల్. రామప్పకి రాయి ఏంటిది, ఏం గ్రానైట్, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, దాన్ని ఎవడు చెక్కాడు, ఏ రాజుల టైంలో చెక్కినారు, ఇట్లా అన్ని డైమెన్షన్స్. ఒక ఇష్యూ ఉంటే దాన్ని 10 రకాలుగా దాన్ని అనలైజ్ చేయాలి మీరు, చేసి అవి రాసి రామప్ప టెంపుల్ అని రాసి మీరు యూ హెవ్ టు స్టార్ట్ రైటింగ్ నౌ. ఎందుకంటే మంచిగా టైం ఉంది. మీరు అదృష్టం ఏంటంటే ఇప్పుడు జూన్ అయిపోయినా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలలు. అర్థమైందా? ఏం టెన్షన్ అక్కర్లేదు. ముందు ఒక 15 రోజులు 20 రోజులు తెలుగు మీడియం వాళ్ళు అందరూ 6th నుంచి 10th వరకు చదివేయండి. ఈ సబ్జెక్ట్స్ అన్నీ చదివేయండి. హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఇవన్నీ చదివేయండి ఒకసారి. అది చదివిన తర్వాత మీరు క్వశ్చన్ చూస్తే మీకు ఈజీ అనిపిస్తుంది. అంటే ఒక ఫౌండేషన్ ఉండాలి మనకి. మన చదివిన చదువులు ఎట్లుండి నాకు తెలీదా? రేపు ఎగ్జామ్ అంటే బట్టి పట్టేది రాసేది, నెక్స్ట్ డే అడితే ఏం రాదు మనకి. 0 అసలు 2 రోజుల తర్వాత రాసమా విన్నామా, అట్లాంటి పనికిరాని చదువు తెలియదు మనం. అర్థమైందా? అందుకోసం పెద్ద స్టాండర్డ్ కాదు ఇది. ఫస్ట్ మెంటల్గా మీరు రిజిస్టర్ చేసుకోండి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టాండర్డు. ఎవరైనా ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు ఉంటే అదే 6th నుంచి 11th వరకు ఎన్సీఆర్టీ చదవాలి. అర్థమైందా? ఎన్సీఈఆర్టీ పుస్తకాలు దొరుకుతాయి. సేమ్ బేసికే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చదువుతారు. అది తెలుగు మీడియంలో 6th నుంచి చదవండి, మీకు అవసరం లేదు. మీకు చాలా అడ్వాంటేజ్ తెలుగు వాళ్ళకి. ఇక నా అడ్వాంటేజ్ అది డిసడ్వాంటేజ్. అది తెలుగు కాదు, ఇంగ్లీష్ కాదు, మధ్యలో మీరు చాలా మెటీరియల్ ఉంది. ఇప్పుడు మీ జనరేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఊరికే యూట్యూబ్ కొట్టండి, గ్రూప్ అని కొట్టండి, ప్రిలిమ్స్ అని కొట్టండి, ఎకానమీ అని కొట్టండి, చూడు ఎన్ని వీడియోలు. అర్థమైందా? కానీ సమాచారం ఎక్కువ ఉంది. దాన్ని మనం ఏం పికప్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? న్యూస్ పేపర్ ఎప్పుడో చెప్పినా ఇవాళ పేపర్ పట్టుకొచ్చాను. పేపర్ నాకు ఈనాడు హిందూ వస్తుంది, నేను పట్టుకొచ్చాను. పేపర్ ఎంత చదవాలి మన న్యూస్ పేపర్ చెప్తాను నేను. ఎగ్జాంపుల్ ఊరికే నేను వచ్చినప్పుడు పేపర్ టేబుల్ కనిపిస్తే తీసుకొచ్చాను. ఇది చూడలేను నేను కూడా. సో ఏదైనా సబ్జెక్ట్ చదివినప్పుడు ఇప్పుడు బేసిక్స్ చదవండి. తెలుగు మీడియం మీరు కాబట్టి 6th నుంచి 10th ఒకసారి చదివేయండి. ఫస్ట్ మీరు 15 రోజుల, నెల రోజుల, 8 రోజులు చదివేయండి. ఈ సబ్జెక్ట్స్ ఏముంటుంది అట్లా, ఎకానమీ, జాగ్రఫీ ఇవే పాడేలేదట, కొత్తగా ఏం లేదు. కాకపోతే మీకు ఫౌండేషన్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి ఇదే కోర్ సబ్జెక్ట్కి. హిస్టరీ, పాలిటీ, ప్రధాన స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ అంటే డిడి బస్ బుక్ అంటారు, లేకపోతే ఇండియన్ పాలిటీ అంటే లక్ష్మీకాంత బుక్ అంటారు. ఇట్లా స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ ఒక స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. తెలుగు మీడియం వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుగు అకాడమీ ప్రింట్ చేసింది దీనికోసం. ఇవన్నీ సబ్జెక్ట్స్ మీ సిలబస్ తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి. మీరు బేసిక్స్ ఒకసారి ఫౌండేషన్ అయిన తర్వాత తెలుగు అకాడమీ పుస్తకం తీసుకొని మొత్తం పుస్తకం స్టార్టింగ్ నుంచి ఎన్ని దాకా ఎప్పుడు చదవద్దు. మన చదువు అట్లా ఉండద్దు.
ఫస్ట్ సిలబస్ తీసుకున్నాం. సిలబస్ మొత్తం మీ కళ్ళల్లో ఉండాలి. ఇట్లా రాత్రి పడుకుంటుంటే అంతా సిలబస్ కనిపించాలి మీకు, ఏవే టాపిక్స్ ఉన్నాయి. అర్థమైందా? సిలబసే మీకు బేసిస్, అది గుర్తుపెట్టుకోండి. పుస్తకంలో ఉన్నదంతా చదవద్దు మీరు. పాలిటీ తీసుకుని లక్ష్మీకాంత్ ఉంది, మొత్తం చదవక్కర్లే మీరు. సిలబస్ దగ్గర పెట్టుకోండి. సిలబస్ బట్టి ఏ చాప్టర్లు ఎట్లా, కొన్ని చాప్టర్లు ఉండవు, కొన్ని లెసన్స్ ఉండవు, సంబంధం ఉండదు. ఓన్లీ సిలబస్ తీసుకొని దాన్ని డెప్త్గా చూసి ఆ బుక్లో మీరు టిక్ పెట్టుకొని ఫస్ట్ ఒక రీడింగ్ ఇవ్వండి. అసలు ఏంది ఆ సిలబస్ ఉన్న మాట. ఎవరికి ఒకసారి చదివితే అబ్జర్వ్ కావాలి కొద్దిగా. ఈ బట్టి పెట్టేది మానేయాలి మనం. బట్టి పట్టేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికిరాదు. అర్థమైందా? సరే, సెకండ్ టైము మన లెవెల్ బట్టి ఉంటుంది. అంటే మన బ్యాక్గ్రౌండ్ సైన్స్ అనుకో, ఆర్ట్స్ కొద్దిగా టైం తీసుకుంటుంది, ఎకానమీ అంటే కొద్దిగా టైం తీసుకుంటుంది. ఆర్ట్స్ వాళ్ళకి సైన్స్ కొద్దిగా చదవాలంటే టైం తీసుకుంటే రెండోసారి కాదు మూడోసారి చదువు. మూడోసారి చదివినప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క లెసన్ చదువుకుంటూ దాంట్లో కీ పాయింట్స్ నోట్ చేసుకున్నాను. సినాప్టిక్ పాయింట్స్ అంటారు. అంటే ఒక 100 పేజీల పుస్తకం ఉంటే ఒక 10 పేజీలు అంతే. ఏంది అసలు దాంట్లో ఇంపార్టెంట్ ఏముంది దాన్ని రాయాలి. ఎప్పుడైతే మీకు మైండ్, కళ్ళు, పెన్ను ఇవన్నీ 3 పనిచేస్తాయో అప్పుడు కొద్దిగా అర్థమవుతుంది సబ్జెక్ట్, ఇంపార్టెన్స్ తెలుస్తుంది. మీరు ఎగ్జామ్ ముందర అసలు పుస్తకాలు చదవరు. ఒకళ్ళు ఏం చేస్తారంటే రేపు పరీక్ష అంటే మొత్తం 10 పుస్తకాలు పెట్టుకుంటాడు, అన్నీ ఓపెన్ చేసి కూర్చుంటాడు దుకాణం. ఇది వల్ల సో టెక్నిక్ ఏంటంటే RRR టెక్నిక్ అంటారు. ఫస్ట్ రీడింగ్, దాని తర్వాత రికాల్, రిమెంబర్, దెన్ లాస్ట్ R అంటే రివిజన్స్. నువ్వు ఎన్నిసార్లు చదువుతావు, నీ దమ్ముండ చదువుతారు. నీకు టైం ఉండకపోతే చదువుతానేమో, రివిజన్ చేసుకుంటేనేమో. బట్ రివిజన్స్, లాస్ట్ రివిజన్స్ మాత్రం ఓన్లీ నువ్వు రాసుకున్న కీపేడ్స్ చేయాలి. ఒక సబ్జెక్ట్కి ఒక నోట్బుక్ ఉంటుంది అంతే. 10 సబ్జెక్టులు ఉంటే 10 నోట్బుక్లు ఉంటాయి, వాటినే చదువుకోండి. నువ్వు ఆ చదివేటప్పుడు ఎట్లాగైతే ఇమాజిన్ చేసుకొని అబ్జర్వ్ చేసుకున్నావో అది గుర్తుపెట్టుకున్నాను. ఆ కీ పాయింట్ చదవగానే నీకు అర్థం కావాలి. ఒకసారి కాల్ బ్యాక్. మన మైండ్ ఏంటంటే నెట్వర్కింగ్ అంటారు. ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు వైరింగ్ అయిపోతుంది. అర్థమైందా? మెదడులో ఉన్న కణాలు వైర్ అవుతాయి. ఇంకోసారి చదివితే ఇంకా గట్టిగా వైరింగ్ అయిపోతుంది, కన్సాలిడేట్ అవుతుంది. ఏం చదవలేదనుకో ఆ వైరింగ్ పోతుంది. ఎవడో మహేష్ వచ్చి కూర్చుంటాడు, పేరు మహేష్ వచ్చి కూర్చుంటాడు. సంబంధం ఉందా? వాళ్ళ పర్సనల్ లైఫ్ పాపం ప్యూర్లీ పర్సనల్. అసలు వాస్తవం ఎవరు తెలీదు. ఊరికి వాళ్ళ జీవితాల మీద, శవాల మీద పేరాలు ఏర్పడు. ఘోరం. అర్థమైందా? సోషల్ మీడియా చాలా ఘోరం. అందుకోసం అక్కడ చదువుతుంది. చదివినంతసేపు ఎన్ని గంటలు చదువుతారు ఇంపార్టెంట్ కాదు, ఫోకస్ ఇస్ ఇంపార్టెంట్. మీకు మీ ఇంట్లో ఎక్కడ చదివితే ప్రశాంతంగా చదివితే మీకు మంచి మూడు ఉండే అవకాశం ఉందో అదే రూమ్లో అదే మూలలో పోయి కూర్చోండి. అర్థమైందా? మీకు మార్నింగ్ చదివితేనే మంచిగా అర్థమవుతుంది అనిపిస్తుంది, 5 గంటలు వేసి మార్నింగ్ చదవండి. అర్థమైందా? ఒక్కరికి బయాలజికల్ క్లాక్. డోంట్ గో బై ఎనీబడి వర్షన్. యు ఆర్ ది బెటర్ జడ్జ్ ఆఫ్ యువర్ ఓన్ పర్సనాలిటీ, యువర్ ఓన్ కెపాసిటీ. అర్థమైందా? భక్తి ఉంటుంది, మంచి ఫోటో పెట్టుకో, అగరబత్తి ముట్టి మంచిగా మొక్కుకో, మొక్కలు చదవడం ప్రారంభం చేయి. కాన్సన్ట్రేటెడ్గా ఒక 2-3 గంటలు చదువు. దాని తర్వాత తల్లియో తండ్రిలో ఫ్రెండ్స్లో కాసేపు మాట్లాడుకోండి. యూ నీడ్ ఏ బ్రేక్ ఆల్సో. ప్రతి వారం కొంత బ్రేక్ తీసుకున్నారు. కంటిన్యూస్గా పెడతారు జమాక ఇంకేమన్నా పోతుంది, అది ఏం గుర్తుండదు. అర్థమైందా? చదివినంతసేపు ఫోకస్గా చదవడము, క్వాలిటీ టైం చాలా ఇంపార్టెంట్. వాడు కూడా పోతాడు, బోర్డు వేసుకుంటాడు, అన్ని గంటల దగ్గర పడుకుంటాడు, చదువుతున్నాడు తెలియదా, ఇవి రోజంతా టాపర్ అవుతాడు. ఏం టాపర్ ఏం లేదు, వాడు సెలెక్ట్ కూడా కాదు, పాస్ కూడా కాదు. అర్థమైందా? కాన్సన్ట్రేషన్ లేకపోతే ఏమవుతుందంటే ఇంట్లో మైండ్ ఎక్కడ కూర్చోదు.
సో అదే చెప్పేసి సౌదర్యం ఉంటూ మీకేం జరుగుతుందో నాకదే జరిగింది కదా. ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ. అర్థమైందా? నేను చదువు కూడా అదే ఏది. ఇప్పుడు మహేష్ బాబు వస్తే అప్పుడు ఎన్టీఆర్ రామారావు వచ్చేదో, నాగేశ్వరరావు వచ్చేది, ఎవరు వచ్చేది ఏదో గుర్తొస్తుంది. ఏ దోస్తులు మాట్లాడదాం, వెళ్ళిపోయిందో వాసన వస్తుంది, మమ్మీ చికెన్ చేసిందో, చికెన్ చేసినామనే. ఇది లాభం లేదు. చదవనంతసేపు కాన్సన్ట్రేషన్తో క్వాలిటీ టైం ఇచ్చి ఫోకస్గా చదవాలా, చదివింది అవగాహన చేసుకున్నాను. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనకు డేంజర్ ఏముందంటే చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు కానీ టీచర్ కానీ అరే చదువురా, కష్టపడరా కష్టపడరా కష్టపడాలి, దమాకంతా కష్టపడే నిండిపోయింది మనకి. అంటే చదువు అంటే కష్టం అనే ఒక భావన, ఒక ఆలోచన మన మెదడులో నిక్షిప్తమై ఉన్నది. వచ్చి బయటికి రావాలి. చదువు ఎందుకు కష్టం అవుతుంది నాకు అర్థం కాదు. ఏం కష్టం కాదు. నువ్వు తెలంగాణ గురించి చదవాలి. ఎంత అడ్వాంటేజ్ చెప్పడానికి. మీరు తెలంగాణ చరిత్ర చదువుతారు, తెలంగాణ ఉద్యమం చదువుతారు. 69 నుంచి ఏమేమి కేసీఆర్ దాకా చదువుతారు. మీరు అసలు ఏం జరిగింది, ఏం కమిటీ చేసినారు. మా ఊరికంటే మీరు ఉద్యోగాలు, నిరుద్యోగము, నిధులు, ఏంటి నీళ్లు, నిధులు, నియామకాలు, అది అన్నమే కానీ అది ఎవరన్నారు, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏం అన్యాయం జరిగింది మన తెలంగాణ వాళ్ళకి తెలియాలా లేదా? తెలంగాణ వాడు ఉన్నప్పుడు, తెలంగాణ వాడు ఉన్నప్పుడు ఈ చరిత్ర జరగదా లేదా? భగీరథ అడుగుతారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అడుగుతారు. కాళేశ్వరం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీకు. అర్థమైందా? ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ వరకు వస్తుంది, ఎక్కడ లిఫ్టింగ్ ఉంది, అసలు ఎందుకు ఇంత మనం పైకి పెట్టి ఇంత పెద్ద పెద్ద మోటార్లు పెట్టి ఎత్తుతున్నాము, అసలు తెలంగాణలో ప్రాజెక్ట్స్ ఎందుకు లేవు మనకి. అర్థమైందా? ఇట్లాంటి విషయాలన్నీ అర్థం చేసుకున్నాను మనం. ఎక్కడ పంపింగ్ చేస్తాము, ఎక్కడ దిగుతుంది, ఏ రిజర్వాయర్లు ఎంతున్నాయి, అన్నిటికన్నా పెద్ద రిజర్వ్ అడుగుతాడు. మల్లన్న సాగర్ పెద్ద రిజర్వాయర్ అనుకుంటాం మీకు కాళేశ్వరంలో. అంటే ఒక బొమ్మ గీయాలి. ఇప్పుడు జాగ్రఫీ అంటే అదే, ఇంకేం లేదు. జాగ్రఫీ అంటే ఊరికే ఇట్లా బిట్లు బట్టి పెట్టడం కాదు. సరే, అన్నిటికంటే ఇంకో ముఖ్యమైన పాయింట్ చెప్తాను. ప్రిలిమ్స్ అంటే ఉట్టి బిట్స్ అని, బిట్స్ అన్నీ తీసుకుంటూ చదువుకుంటూ పోతారు. ఓన్లీ బిట్సే బట్టి కొట్టి కూర్చుంటారు. అది లాభం లేదు. మళ్ళీ మెయిన్ రాయాలి కదా. ప్రిలిమినరీ ఊరికి క్వాలిఫైయింగ్ మీకు అంతే. అందుకోసం మీ అప్రోచ్ ఏమంటారంటే ప్రిలిమ్ కమ్ మెయిన్ అప్రోచ్ ఆర్ ప్రిలిమ్స్ త్రూ మెయిన్స్. అంటే మెయిన్స్ దృష్టిలో పెట్టుకోవాలి మీరు. నేను ఎందుకు అంటున్నాను, సబ్జెక్టు ఒకసారి ఫౌండేషన్ వేసుకొని స్కూల్ బుక్స్లో, నెక్స్ట్ ఆ తర్వాత ఎక్కువ పుస్తకాలు పెట్టుకోవద్దు. ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంతం అంటే లక్ష్మీకాంతం అంతే. ఇక 10 పుస్తకాలు దొరుకుతాయి నీ షాపులో పోతే, మార్కెట్లో పోతే. నీ దోస్తు పనికిరాదు, నీకు పనికిరాదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ పనులు. యువర్ ఫ్రెండ్స్ ఆర్ రైటింగ్ యువర్ ఫేట్. ఐఎమ్ టెలింగ్ యూ. అర్థమైందా? ఎవరు నీ ఫ్రెండ్స్ అని నేను వాళ్ళతో మాట్లాడితే నీ సంగతి తెలిసిపోతున్నా. నీ స్టాండర్డ్ ఏంది. అందుకోసం ఈ సంవత్సరం మాత్రము కొందరిని అవాయిడ్ చేయాలి. టైంపాస్ గా ఉంటారు. వాడు వస్తాడు, కూర్చుంటాడు, కన్సెప్ట్ గప్పాలు కట్టిపోతాడు, వస్తే నాకు ఇంత సినిమా చూపిస్తారనుకుంటాడు, లేకపోతే ఛాయ్ తాగిపిస్తారనుకుంటాడు. వాడే అవసరం వాడిది. అర్థమైందా? సో ఇట్లా టైం వేస్టర్స్ని దగ్గర రాలేదు. అరే నమస్కారంలో నీకు నీ కాలు ముక్త ఒక సంవత్సరము వదిలిపెట్టు. నీకు అవసరం పడితే ఒక 1000 రూపాయలు ఇచ్చినోడు కాదు. అర్థమైందా? నీకు ప్రాబ్లం వస్తే దగ్గరుండి నేను ఉన్నా కదా నీకెందుకు అని అంటోళ్ళు కాదు. వీళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. ఎవరు మీ చుట్టూ ఉన్నారు? మంచి వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఎగ్జామ్కి మంచి గ్రూప్ ఉంటే వరం, మీకు బ్లెస్సింగ్ చెప్తున్నాను నేను. ఈ ముగ్గురు ఉన్నారనుకుందాం. అర్థమైందా? ఇతను కాన్స్టిట్యూషన్ చదువుతాడు, ప్రెసిడెంట్ ఎలక్షన్ చదువుతాడు, ప్రెసిడెంట్ గురించి. సాయంత్రం వీళ్ళిద్దరికి షేర్ చేస్తాడు. నేను దగ్గర ఇగో ఇది ఇది అని చెప్తాడు.
ఓకే, ఇతను ఏదో చంద్రయానం, మంగళయానం, ఇస్రో ఏమేమి శాటిలైట్ ల్యాండ్ చేసి డిఫరెంట్ సబ్జెక్ట్, అర్థమైందా? ఇతను చెప్తాడు అతనికి. అన్నిటికంటే ఎఫెక్టివ్ లెర్నింగ్ వచ్చేది ఏంటో తెలుసా? ఓన్లీ షేరింగ్. ఓన్లీ షేరింగ్, గ్రూప్ డిస్కషన్ కాదు, షేరింగ్. మీకు టీచర్ కానీ మీ లెక్చరర్ కానీ రోజు చదువుకొని వస్తారా? అదే పైన 10 ఏళ్ళ నుంచి చెప్తున్నాడు మీ సారు, అర్థమైందా? అతను షేర్ చేస్తున్నాడు మీకు, కాబట్టి అతనికి ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా చెప్తాడు మీ సార్, బికాజ్ ఈజ్ షేరింగ్. దట్ ఈస్ ది ప్రిన్సిపల్. వన్స్ యూ షేర్, మెమరీ ఈజ్ హైయెస్ట్ స్టోరేజ్. నీకు గుర్తుంటుంది. ఇద్దరు ముగ్గురు బెనిఫిట్ అవుతారు. దీంట్లో ఒకడు హుషారు ఉన్నాడు, కాము ఉన్నాడు, మరొకడు బాగా తెలివి ఉన్నట్టుంది. ఇప్పుడు ఇచ్చిన వల్ల వీళ్ళిద్దరు బెనిఫిట్ అవుతారు. ఒకడు హుషారు, ఒక డల్, ఇప్పుడు ఒక డల్ ఉన్నాడు, హుషారు ఉన్నాడు. మీరు చెప్తారు దోస్తి కదా. ఇక దీంట్లో మళ్ళీ ఇది పెట్టుకోవద్దు, సెల్ఫిష్ ఫోటో. అరే నేను చెప్తే వీడు సెలెక్ట్ అవుతాడు. ఇదో పెద్ద కాంప్లెక్స్. ఆ లక్షల వేల మందిలో నీ ఓడేంది. సో ఫ్రెండ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు డిసైడ్ చేసుకోండి. మీకు సంవత్సరం ఉంది. ఇప్పుడు మీకు ఫిబ్రవరిలో ఉంటుంది గ్రూప్ 1 రాష్ట్రాలు. గ్రూప్ కూడా ఆల్మోస్ట్ మెయిన్స్ ఇవన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7-8 మంత్స్. జనవరి ఫిబ్రవరి అన్నాడు మెయిన్ ఎగ్జామ్, అర్థమైందా? మార్చ్ పెట్టుకోండి. మార్చ్ వరకు చిన్న సాక్రిఫైజెస్ చేయాలి. నో టీవీ, మొబైల్ ఫర్ ఓన్లీ డిజిటల్ సోర్స్. మీకు డిజిటల్ మీడియా ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్. డోంట్ మిస్యూజ్ ఇట్. యూజ్ చేయండి, మొబైల్ని కరెక్ట్గా యూజ్ చేయండి, బట్ డోంట్ మిస్యూజ్ ఇట్. ఇట్ విల్ స్పాయిల్ యూ. ఛానల్స్, క్రికెట్ అసలు చూసే దాంట్లో 90% అసలు క్రికెట్ గేమే తెలియదు. ఆడిన క్రికెట్ వీళ్ళు ఎంతమంది ఆడింది చెప్పండి? క్రికెట్ 5 ఆడినారు. IPL అడిగితే వీళ్ళందరూ చూస్తారు, 3 రోజులు చూస్తారు కూర్చుని, అర్థమైందా? ఇక ఇండియా పాకిస్తాన్ అయితే మొత్తం 100% చూస్తారు. ఇండియా గెలుస్తుందా, పాకిస్తాన్ గెలుస్తుంది, ఎవరు గెలిస్తే ఏముంటుంది? ఇస్ ఇంపార్టెంట్. దాంతో పెద్ద భవిష్యత్తు డిసైడ్ అవుతుంది ఆ దేశంకి కాదు. విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో విరాట్ కోహ్లీ కనుక సెంచరీ కొట్టిండనుకో, విరాట్ కోహ్లీకి ఇన్స్టాగ్రామ్లో స్పాన్సర్ కనుక విరాట్ మెసేజ్ పెడితే ఇన్స్టాగ్రామ్లో వాడికి చూపిస్తే సెంచరీ అవుతుంది కదా. చూస్తారు కదా IPLలో సెంచరీ కానీ ఏం చేస్తాడు విరాట్ కోహ్లీ? బ్యాట్ లేపుతాడు, బ్యాట్ లేపు ఇట్లా అంటాడు. అది ఎవరైతే స్పాన్సర్ చేస్తాడో ఇన్స్టాగ్రామ్లో వాడు మెసేజ్ పెడతారో 5 కోట్లు ఇస్తారు. 5 కోట్లు వాడు సంపాదిస్తున్నాడు. నువ్వు 3 రోజులు చూస్తున్నావు, టైం అంతా వేస్ట్ చేసుకుని సరే ఇంటికి ఏమొస్తుంది ఇంట్లో? సరే నువ్వు క్రికెట్ ప్లేయర్వా, బాలు పెద్ద అనలైజ్ చేస్తావంటే అది లేదు. వాళ్ళ ఫాదర్ చనిపోయింది, ప్రొద్దున చనిపోయింది వాళ్ళ ఫాదర్. అక్కడ క్రికెట్ లీగ్ మ్యాచ్ ఉంది, ప్రెస్టీజియస్ మ్యాచ్. వెళ్ళి క్రికెట్ ఆగి 100 స్కోర్ కొట్టి ఆ టీం గెలిపించి వచ్చి సాయంత్రం ఫినరల్ చేసింది ఫాదర్ తండ్రి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ విరాట్ కోహ్లీ. అంటే ఒక విషయంలో కమిట్మెంట్, డెడికేషన్, అర్థమైంది? ఫాదర్ చనిపోయినా సరే వెళ్ళేది కంప్లీట్ చేసుకొని ఫాదర్ రన్ చేశారు. అంటే లైఫ్లో స్ట్రగుల్ చేశారు, వాళ్ళు ఎఫర్ట్ చేశారు కాబట్టి ఎంత పైకి వచ్చారు. ఏం చేయండి రాదు, ఓన్లీ లక్కీ లాటరీ. అది ఎప్పుడు జరుగుతుంది? లక్కీకి అలవాటు, అది లాటరీకి కలపడం. కోరిక అందరికి ఉంటుంది. నాకు DSP కావాలా, కలెక్టర్ కావాలా, నేను కలవడం బాగానే ఉంటుంది అది. బట్ నీ లక్ష్యం అది, నీ లక్ష్యం ఏంటి, నీ గమ్యం ఏంటి? నీ లక్ష్యం కానంత వరకు ఎంత కోరిక ఉన్నా దండగా. కోరిక లేని మనిషి లేడు. కానీ ఆ కోరికని నువ్వు లక్ష్యంగా చేసుకొని నువ్వు ఎఫర్ట్ చేస్తూనే జీవితంలో పైకి చెప్పాలి.
అంటే యూ విల్ రిమైన్ యాజ్ ఓన్లీ వాచర్ అన్నమాట. వాడు కోహ్లీ కొడుతూనే ఉంటాడు, విరాట్ కోహ్లీ. నువ్వు రోజులేమి డైవర్స్ చేసుకుంటావు, నువ్వు అట్లే ఊడిపోతావు. పెళ్లి చేసుకోవాలంటే పిల్ల దొరకదు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, నేనే ఇస్తా అంటాడు ఉద్యోగం. అర్థమైందా? డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్, అందరేమో పైకి వెళ్తూ ఉంటారు. కొంతమంది మనం ముందే చూస్తూ ఉంటాం, మనం ఊళ్ళలో కామన్ ఇష్యూ. కొందరు పైకి ఎక్కుతూ ఉంటారు ల్యాడరు సక్సెస్ఫుల్గా, మన ముందే చాలా సుఖంగా ఉంటారు. అర్థమైందా? మనం అట్లే ఉంటాం. సో వెదర్ యూ వాంట్ టు రిమైన్ యాజ్ ఓన్లీ వాచర్ ఆర్ యూ వాంట్ టు పర్ఫార్మ్. ఓన్లీ సంవత్సరం చెప్తున్నా నేను, అన్నీ వదిలిపెట్టండి. సంథింగ్ విల్ హ్యాపెన్. ఏం లేకున్నా గ్రూప్ 4 అని వస్తుంది, కోల్డ్ క్లర్క్ అని అవుతావు, అదైతే గ్యారంటీ. ఎందుకంటే చాలా ఉద్యోగాలు వస్తున్నాయి. మీలాగా పీజీ ఉండి, హాస్టల్ నుండి తిండి పెట్టి, మంచి లైబ్రరీ పెట్టినా మేము ఇక్కడ. లైబ్రరీ ఉండి, హాస్టల్ ఉండి, భోజనం ఉండి, ఏమైనా డౌట్ అడిగితే ప్రొఫెసర్లు ఉన్నారు, పుస్తకాలు ఉన్నాయి. అక్కడ ఇంటర్నెట్ ల్యాబ్ ఉందా? ఇంటర్నెట్ ల్యాబ్ ఉంది మీకు. పోయి ఇంటర్నెట్ ల్యాబ్ మీద కూర్చుండి మొబైల్లో ఇన్కరెంట్ అవుతుంది, నాకు పెద్ద స్క్రీన్ కావాలంటే ఇంటర్నెట్ ల్యాబ్లో కూర్చుండి చదువుకోవచ్చు. మీరు ఇన్ని ఫెసిలిటీస్ ఉండి మీరు గ్రూప్ 4 ఉద్యోగం రాకపోతే ఎందుకు బతకనిపిస్తున్నారు? అర్థమైందా? మీరు గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 1 అన్నిటి తయారయ్యండి. ఒక్కసారి రోజు పేపర్ చదవాలి. మీరు చదివితే కరెంట్ ఈవెంట్స్, దాంతోపాటు బేసిక్ నాలెడ్జ్ మనకు డెవలప్ అవుతుంది. యూ ట్రీట్ దెమ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్. నీ ప్రాబ్లమ్స్, నేను చెప్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఏదో కొద్దిగా మన అందరిలో ఉన్నాయి. అవి యు ఆర్ ది డాక్టర్, యూ హ్యావ్ టు సాల్వ్. అండ్ లైక్ ఎన్ ఇంజనీర్ ఏం చేస్తాడు? ప్లాన్ చేస్తాడు, బిల్డింగ్ కడతాడు, బ్రిడ్జ్ కడతాడు, ఇవన్నీ కడతాడు. అర్థమైందా? బట్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ యూ హ్యావ్ టు బి డాన్సర్ అన్నాను. డ్యాన్స్ చేస్తున్నవాడు, డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రపంచం మొత్తం మర్చిపోతారు. వాళ్ళు డ్యాన్స్లోనే మునిగిపోతారు. మీరు ఈ ప్రిపరేషన్ లేదు అంటే అంత కాన్సన్ట్రేషన్, అంత ఫోకస్ మీకు ఉండాలి. దిస్ నాట్ ఎ వన్ డే మ్యాచ్. అర్థమైందా? ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఇస్ లైక్ ఎ టెస్ట్ సిరీస్, అది వస్తూనే ఉంటుంది. అంతేగాని ఇట్స్ నాట్ వన్ డే మ్యాచ్. ఇవన్నీ మీ శత్రువులే. ఎవరైనా చేద్దామంటే పేపరు, భయం, వాళ్ళకి భయం అనమాట. అరే అప్లై చేస్తే రాయాల్సి వస్తుంది, నాకేమొస్తుంది అనే భయం. పోస్ట్పోన్మెంట్. ప్రొద్దున 5 గంటలకు అలారం పెట్టుకోవడం, వాళ్ళని నొక్కేయడం. మన మనసు ఏమంటుంది అంటే, పోతుంది కదా మనసు. పడుకోలేరా ఒక 2 గంటలు ఏమవుతుంది, 2 గంటలు పడుకో, 8 గంటలు లేసి చదువుకొని వచ్చి ఏముంది మంచిగా. 2 గంటలు పడుకుంటుంది మనసు పోతి. బుద్ధి ఏమంటుంది, నాయన 2 గంటలు టైం వేస్ట్ అవుతుంది. ఇదే ఘర్షణ, బుద్ధికి మనస్సుకు జరిగే ఘర్షణ. ఒకవేళ మనస్సు గెలిస్తే యు ఆర్ డిఫీటెడ్. బుద్ధి గెలవాలి. రెండు పనులు చేస్తే మీకు అర్థమైందా? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇదే నేను ఊరోడిని, నేను రిక్షా దొరుకుతాడు, మా అయ్య వాళ్ళు ఏం చెప్పలేదు, పేదోడిని. అర్థమైందా? ఇవన్నీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను తక్కువ. ఎందుకు తక్కువ అనుకున్నాను నేను? అర్థమైందా? ఎవరితో సంబంధం లేదు. నేను రాజువి. నీ కన్నున్నాయి, చేతులు, కాళ్ళు, కళ్ళు బ్రహ్మాండంగా ఉండవు. నీ ప్రతి భాగం అమ్మేస్తే నాకు 20 కోట్లు వస్తాయి. నువ్వు వాల్యూ ఏం లేదనుకున్నావు. నాకు ఏమొస్తాయి, ఏమవుతుంది దాంతో? పుట్టుక మన చేతిలో ఉందా? ఏ కళలో గుర్తుపడేది మన చేతిలో ఉందా? ఎందుకు మరి వైశ్యుడి బాధ? పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళందరూ పొడుగ్గా అందంగా ఉన్నారా? అబ్దుల్ కలాం ఎంత అందంగా ఉన్నాడు? మదర్ తెరెసా ఎంత అందంగా ఉంది? ఉన్నారా? ఎందుకు మరి మనకే వచ్చింది అది? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, కాన్ఫిడెన్స్ లేకపోవడము, డిప్రెషను, కేర్ వాట్ అదర్స్ సే. అంటే వాళ్ళు వీళ్ళు అంటా ఉంటే మనం పట్టించుకోవడం. ఏరు పోతే కుక్కలు కొడుతుంది అనుకున్నాను, అంతే. డోంట్ బాదర్. వాడు చేసేటోడు లేదు, ఏం లేదు. వాడు ఏదో అంటాడు నీ మీద. గ్రూప్ 1 రాస్తుందంటే పోయి అద్దంలో చూసుకోరానంట.
నువ్వు ఒకసారి అర్థం చూసుకో, నీ మొక్కకు నువ్వు ఐఏఎస్ గ్రూప్ అని ఇవన్నీ రాస్తావా? నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయినావు, చిన్నప్పుడు అంతా గాలి తిరిగినావు, నువ్వు దొంగతనాలు చేసినావు. ఇట్స్ ఓకే, ఇట్స్ పాస్ట్. లెట్ us not bother about past now. Feel that this is day 1. Okay, start your journey. So background important కాదు. కాన్ఫిడెన్స్ ఏంది, నీ కథ ఏంది, ఏం అవసరం లేదు. నిన్నటి వరకు ఏం జరిగింది నీ జీవితంలో మర్చిపో, అర్థమైందా? సో యూ హ్యావ్ టు ప్లే ఇన్ యువర్ ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ కాదు. బ్యాక్గ్రౌండ్ అయిపోయింది, దిస్ ఈస్ ది ఫోర్గ్రౌండ్, యూ ప్లే నౌ, దిస్ ఈస్ ది టైమ్ టు ప్లే. ఏముంది నేను అందరు నవ్వుతున్నాను, నేను ఇంకా స్లైడ్ చూడలే. చాలా మందికి ఏమవుతుందంటే యూత్లో దీంట్లో పడితే ఒకటి ఇక మనం చేయగలిగింది ఏం లేదు, ఒకటే చేయగలుగుతాము, అమ్మాయి అబ్బాయి కూర్చొని సంవత్సరం సహకరించుకున్నాము. నేను కష్టపడేది నీకోసమేనే చెప్తాను, నీ టీఆర్సీకి. నేను కష్టపడితే మంచి ఉద్యోగం వస్తుంది, మన పిల్లలు బాగుంటారు, మనం బాగుంటాము, అన్నట్టు. సో ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో పడిపోతే ఎగ్జామ్లో కష్టం, వెరీ వెరీ క్రిటికల్. మీ చేతిలో ఉండదు ఇది ఒక్కోసారి, బట్ ఒకసారి పడిన తర్వాత నౌ యూ హ్యావ్ టు టేక్ ఏ కాల్, హౌ టు మేనేజ్ దిస్ 1 year, హౌ టు మేనేజ్ అనేది యూ హ్యావ్ టు డిసైడ్. ఐ లీవ్ ఇట్ టు యూ. అన్నీ మనకి ప్రపంచంలోనే మన మల్టీ టార్గెట్స్ అన్నమాట. నేను అదవుతా ఇదవుతా ఏం అవసరం లేదు, ఏదైనా అనుకో, ట్రై చేయు, సాధిస్తాను. 5C ఆల్రెడీ చెప్పిన డిస్ట్రాక్షన్, అర్థమైందా? మీ సినిమాలు, మొబైల్ ఛానళ్ళు, ఫెయిల్యూర్ చెప్పిన. నేను కూడా ఫెయిల్యూర్ క్యాండిడేట్నే, డాక్టర్ కూడా రాలే, మెడిసిన్ సీట్ కూడా రాలే, బట్ ఐ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ స్టాండింగ్ బిఫోర్ యూ. ఫెయిల్ అవుతూనే సక్సెస్ మళ్ళా తెలుస్తుంది, అర్థమైందా? 10th ఫెయిల్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ వస్తే అప్పుడు నీకు మజా తెలుస్తుంది. కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ వచ్చి మజా తెలియదు. సో ఫెయిల్యూర్ మీద సక్సెస్ ఎప్పుడు, ఇట్ విల్ గివ్ యూ మోర్ సాటిస్ఫాక్షన్ అండ్ థ్రిల్. కంఫర్ట్ జోన్, అక్కడే కూర్చుందాము, మంచి సినిమా చూద్దాము, క్యాంటీన్ పోదాము, చాయ్ తాగుదాము, సమోసా తిందాము, కంఫర్ట్, హ్యాపీ ఆఫ్ యువర్ లైఫ్. స్ట్రెస్ ఎందుకు వస్తుందని చెప్పినా నేను, లక్ పుట్టిదే. లక్ ఈజ్ థియరీ ఆఫ్ ప్రాబిలిటీ, అర్థమైందా? బట్ లక్ బట్టి నువ్వు జీవితంలో ఏం సాధించలేవు. నీకు ఏది మంచిగా సబ్జెక్ట్ వచ్చిందో దాంట్లో క్వశ్చన్స్ కావాల్సి లక్ ఏదా, దానికి ఏం చేయలేవు. బట్ లక్ గురించి చేసేది ఏం లేదు, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. మీకు మంచి హ్యాండ్ రైటింగ్ ఉంది, అండ్ గివ్ యూ ఎగ్జాంపుల్. మంచి హ్యాండ్ రైటింగ్ ఉంది, ఎగ్జామినర్ ఆటోమేటికల్లీ విల్ ఇంప్రెస్. 7 మార్కులు వేసేది 8 మార్కులు వేసేస్తారు, మంచి హ్యాండ్ రైటింగ్ ఉంది, అర్థమైందా? సో లక్ అంటే ఇట్స్ ఇన్ డిఫరెంట్ షేప్స్, బట్ నాట్ యువర్ ఎఫర్ట్. ఎఫర్ట్ చేయకుండా పుట్టిన లక్లో ఏం నువ్వు సాధించలేవు. కొందరు ప్రిపేర్ అవుతారు, అర్థం అవుతుంది, ఒకసారి మధ్యలో టెన్షన్ వస్తుంది, అబ్బా అర్థం కాదురా అని విత్డ్రా. యూ షుడ్ నాట్ విత్డ్రా. ఒక్కసారి మనం ప్రయాణం స్టార్ట్ చేసామంటే ఎక్కడ ఆగకూడదు. ఒక యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, ముందుకు ఫోకస్. కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఈరోజు 5 గంటలు అయినా రేపు చదవలేను, రేపు ఊరు వెళ్తా, రేపు పెళ్ళిని చూస్తా, ఇక్కడ పెళ్ళి ఉంది పోయి 10 రోజులు ఉండొస్తా, అర్థమైంది? అలా కాదు, కన్సిస్టెన్సీ ఉండాలి ప్రిపరేషన్లో. కన్సిస్టెన్సీ లేకపోతే కష్టం. ఇక టైం కన్నా మించిన ఇది లేదు. టైం ఈజ్ వాల్యుయబుల్. ఈ నిమిషాన్ని నువ్వు 1,00,000 రూపాయలు, 1 కోటి రూపాయలు ఇచ్చినా యూ కెనాట్ బై దట్ టైం. నిమిషం గడుస్తూ ఉంది. నీకు October 16th ఉందంటే ఎవ్రీ డే ఈజ్ కౌంట్స్. ఆ ఒక దినం పోయిందంటే దాన్ని 1 కోటి రూపాయలు ఇచ్చినా యూ కెనాట్ బై, అర్థమైందా? ఇందుకోసం టైం చాలా ఇంపార్టెంట్. ఇవి వీళ్ళందరినీ అవాయిడ్ చేయాలి. ఊరికే గాసిప్ చేసుకోవాలని, సినిక్స్ అంత ఎప్పుడు ఇంకోటి గురించి ఏం లాభం లేదు, ఎప్పుడు గట్లా ఉంటాడు, వాడికి ఏమొస్తుంది, సినిక్స్ అనమాట. పెసిమిస్ట్, సాడిస్ట్, నీ మీద జెలసీ వాడికి, అర్థమైందా?
నువ్వు బాధ వస్తే లోపల సంతోషిస్తాను, బయటికి నుంచి మాట్లాడుతావు దేవుడు. అటువంటి వాళ్ళు అవాయిడ్ చేయండి. ఇలాంటి ఫ్రెండ్స్ మనకు తవ్వరు. మెమొరీ జస్ట్ కొన్ని పెట్టాను. మెమొరీ అంటే ఇప్పటికే బట్టి పెట్టడం కాకుండా అల్టిమేట్లీ మనకి రాయాలి కదా, మన మైండ్లో రిజిస్టర్ కావాలి కదా, లేకపోతే హౌ కెన్ యు రిప్రొడ్యూస్. ఇప్పుడు మెయిన్స్లో రాయాలి కదా, ఒక పారాగ్రాఫ్ రాయాలి కదా. ఒకటి విజువలైజ్. ఇప్పుడు మీరు కళలు అంటారు కదా, అమ్మాయిల గురించి, హీరోల గురించి, దీన్ని కూడా పెట్టుకోండి, రిలేట్ చేసుకోండి. మీరు మైండ్ మ్యాపింగ్ స్టోరీ అంటారు, ఒక స్టోరీ లాగా అనుకోండి. ఒక కోవిడ్ గురించి మీకు అర్థం కావాలి. కోవిడ్ అంటే ఏం లేదు, ఎందుకు వచ్చింది, ఎన్ని రకాల వ్యాక్సిన్లు, మన ఇండియాలో ఎవరు ప్రొడ్యూస్ చేసినాడు, అమెరికాలో ఏ వ్యాక్సిన్ వాడారు, డిఎన్ఏ వ్యాక్సిన్ ఏంది, ఎంఆర్ఏ వ్యాక్సిన్ ఏంది, మన హైదరాబాద్లో ఉన్నోడు ఎలాంటి వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేశాడు, మనం ఎన్ని దేశాలకు సప్లై చేసాము. అంటే కోవిడ్ కథ ఇంతలేదు, ఊరికి ఎందుకు వస్తుంది కాదు, దాని కథ చుట్టూ తిరగాలి మనం. అర్థమైందా? దట్ ఈస్ కాల్డ్ ప్రిపరేషన్. 360 degrees అంటారు దాన్ని. రిలేట్, మైండ్ మ్యాపింగ్. మనం కొంత స్టోరీ అనుకున్నాలి ఏదన్నా ఉంటే, అదొక టైప్ ఆఫ్ మెమరీ. డయాగ్రామ్స్, మీరు నోట్స్ రాసుకుంటారు కదా, కైట్ డయాగ్రామ్ వేసుకునొచ్చు, ఊరికి బొమ్మ వేసుకునొచ్చు. దానికి సంబంధించి మీ లెక్కలు మీరు ఏమన్నా గుర్తుపెట్టడానికి వేసుకోవచ్చు. మీ ఎగ్జామ్ టైంలో ఆ సబ్జెక్ట్ రాగానే ఆ బొమ్మ గుర్తొస్తుంది. అర్థమైందా? దట్ విల్ హెల్ప్ యూ. నిమోనిక్స్, విబ్జార్ విన్నారు కదా, విబ్జార్ లాగానే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. ఒక 10 పాయింట్లు ఉన్నాయి. ఆ 10 పాయింట్లలో 10 వర్డ్స్ తీసుకున్నాను, 10 వర్డ్స్ రాసుకున్నాను. ఆ 10 వర్డ్స్లో ఫస్ట్ ఆల్ఫాబెట్ 10 తీసుకున్నాను. తీసుకొని ఆ ఆల్ఫాబెట్ని నిమోనిక్స్ అంటారు, ఇట్లే విబ్జార్ అన్నారు, PQRST. పూర్తిగా గుర్తుపెట్టండి. నువ్వు ఆ సబ్జెక్ట్ అంతా 10 పేజీలు గుర్తుపెట్టాలంటే 10 ఆల్ఫాబెట్లు కలిపి ఒక వర్డ్ గుర్తుపెట్టుకుంటారు, ఒక కోడ్ లాగా. అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటే అవి చేస్తారు మీరు. దాన్ని నిమోనిక్స్ అంటారు. అర్థమైందా? షేరింగ్ చెప్పాను నేను, ఫీల్ చెప్పాను లాస్ట్. ఫీల్ అంటే ఏంటంటే యూట్యూబ్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్. ఎందుకంటే ఆడియో వీడియో రెండు ఉంటాయి దాంట్లో. నువ్వు చదివితే ఒక రాత్రే ఉంటుంది, మైండ్ డైవర్ట్ అవుతుంది. యూట్యూబ్లో వింటే వీడియో కనిపిస్తుంది, నీకు వినిపిస్తుంది, మైండ్లో బాగా అర్థమవుతుంది. యూట్యూబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రిపరేషన్. 3R అప్రోచ్ చెప్పాను నేను చదవడానికి. ప్రాక్టీస్. ఏం ప్రాక్టీస్ చేస్తారు? పాత క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేస్తారు. తెలంగాణలో TSPSC పేపర్స్ ఏం లేవు. APPSC 2011, 2013 2 పరీక్షలు అయినాయి. మీకు వెబ్సైట్లో దొరుకుతాయి, అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్స్, మోడల్ క్వశ్చన్ పేపర్స్ దొరుకుతాయి మీరు మొత్తం గూగుల్లో. టెస్ట్ సిరీస్ అని దొరుకుతాయి. అవన్నీ ప్రాక్టీస్. ఎప్పుడు ముందు చేయొద్దని, కొద్దిగా చదువుకున్న తర్వాత ఒక చాప్టర్ చేయడం అనుకో, ఆ చాప్టర్ రిలేటెడ్ అన్ని క్వశ్చన్స్ చదివి ఏదైతే ఆన్సర్ చేయలేకపోయినామో మళ్ళీ బ్యాక్ పోవాలి. ఇట్స్ కాల్డ్ రివర్స్ ఇంజనీరింగ్. మళ్ళీ సబ్జెక్టు పోయి ఆ చాప్టర్ ఏముందని ఒకసారి చూసుకున్నాను. అట్లా మనకి రీఇన్ఫోర్స్ అవుతుంది అన్నమాట. యాంటిసిపేట్ క్వశ్చన్స్ అంటే మీరు క్వశ్చన్ పేపరు, మోడల్ పేపర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే మీకే ర్యాంక్ డెవలప్ అవుతుంది. అదే ఇట్లా రావచ్చు, ఈ సబ్జెక్ట్ రావచ్చు, ఇది బాగా ఇంపార్టెంట్. నిజామాబాద్లో వరల్డ్ బ్యాంక్ ఛాంపియన్షిప్ వచ్చింది, ఒక హిమాలయాలు ఎక్కింది తెలంగాణ అమ్మాయి, ఆమె పేరేంది, ఏ జిల్లా, ఆమె ఇంతకుముందు ఏ ఛాంపియన్లు వచ్చినాయి, దాంతో ఉండదు కదా. ఆ ముస్లిం అమ్మాయి వచ్చింది కదా మనం వరల్డ్ ఛాంపియన్, ఎవరు ఆ పేరేది, ఆమె ఏ ఛాంపియన్లు గెలిచింది, ఆమె ఏ వెయిట్ కేటగిరీ, ఇవన్నీ అడుగుతాడు వాడు. పుట్టిగా ఛాంపియన్షిప్ పేర్లు ఇచ్చి ఆమె పేరు టిక్కొట్టమని అడిగాడు. ఆ కాలం అయింది. ఆమె ఏ జిల్లా, ఆమె ఇంతకుముందు ఏ ఛాంపియన్ గెలిచింది. ఈ బాక్సింగ్లో ఏంటంటే వెయిట్ క్లాస్ ఇంపార్టెంట్. బిలో 52 ఇది వెయిట్ కేటగిరీ ఉంటుంది. ఏ కేటగిరీలో గెలిచింది, ఇవన్నీ మనము చదువుకుంటాను. మళ్ళీ వస్తాను, సెపరేట్ సెషన్ తీసుకుంటాను. మెయిన్ ఎగ్జామ్ ఎట్లా ఫేస్ చేయాలి, ఎగ్జామ్ ఎట్లా రాయాలి, అర్థమైందా? ఎట్లా రాస్తే మార్కులు ఎక్కువ పడతాయి, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎస్ఐ రైటింగ్ ఎట్లా రాయాలి, తెలిసిన సబ్జెక్ట్లే, బట్ రాయడం ఎట్లా, అర్థమైందా? సో దట్ ఈస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ టెక్నిక్. సక్సెస్ ఈజ్ స్వీట్ బట్ ది సీక్రెట్ ఈజ్ శ్రమ తప్ప వేరే మనకు ఆప్షన్ లేదు. వీ హావ్ టు డూ. తర్వాత సంవత్సరం తర్వాత
మీరు బాధపడకూడదు. అది నో రిగ్రెట్స్ అంటే. అరే నేను చదవకపోతే, అరే ఇది చేస్తే బాగుండేది, ఎందుకు అప్పుడు ఇట్లా చేశాను, ఎలా అది టైం అయిపోయింది. సో దేర్ షుడ్ నాట్ బి ఎనీ పాసిబిలిటీ ఫర్ యూ టు రిగ్రెట్ ఆఫ్టర్ రిజల్ట్స్ కమ్. అన్నింటికంటే ముఖ్యమైన పాయింట్, మేము సివిల్స్ ప్రిపేర్ అయినాం, గ్రూప్ 1 ప్రిపేర్ అయినాం, ఎంతో నాలెడ్జ్ సంపాదించుకున్నాం. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నాను, నాలాంటివాడికి ఒక తృప్తే కాకుండా నాలెడ్జ్ మనకు ఉంటే అది వేరే ఉంటుంది. అర్థమైందా? నాలెడ్జ్ ఇస్ పవర్. చదివినంత వేస్ట్ కాదు, చదివినంతా వేస్ట్ కాదు. నువ్వు తెలంగాణ చదివితే తెలంగాణ గురించి అంతా తెలిసిపోయింది నీకు. ఇప్పుడు ఇండియా గురించి తెలిసిపోయింది, జాగ్రఫీ తెలిసిపోయింది. జాగ్రఫీ అట్టాసులు చూడాలా. మీరు సిస్టమ్ దగ్గర లైబ్రరీలో పోయి వాళ్ళు ఇప్పుడు కాకతీయులు గొలుసు చెరువులు కట్టినారు, అదే మన స్కీమ్. గొలుసు చెరువులు ఒక చెరువు లింక్ చేసినారు. అర్థమైందా? ఒక్కొక్క కింగ్డమ్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. వాళ్ళు కొన్ని స్పెషల్ చేసుకుంటే మీరు ఎగ్జామ్ కూడా ఇట్ విల్ ఈజీ, ఇట్ విల్ ఆల్వేస్ యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్. నాలెడ్జ్ ఎప్పుడు వేస్ట్ కాదు. మాట్లాడేటప్పుడు, పిల్లలతో మాట్లాడేటప్పుడు మీకు నాలెడ్జ్ అంటే డెఫినెట్లీ మీకు ఒక తృప్తి, సాటిస్ఫైడ్ ఉంటుంది. ఎగ్జామ్లో సెలెక్ట్ అయినా కాకపోయినా. బట్ ఈ రిక్రూట్మెంట్స్ అడ్వాంటేజ్ సర్వీస్లోకి వస్తారో బాగా ఎంతూజియాజం ఉంటుంది, పని చేయాలని ఉంటుంది, హెల్ప్ చేయాలని ఉంటుంది. ఎవరైనా వస్తే పాజిటివ్లీ రెస్పాండ్. వన్ థింగ్ ఎల్స్, ఇక మీదంతా ఉంటే డైలాగ్ లేదు. ఇంత కష్టపడి నేను వచ్చాను కదా, వాట్ ఈస్ మై రిటర్న్ గిఫ్ట్? ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని నేను ఇక్కడ నా పక్కన కూర్చొని పెట్టుకుంటాను. మిగతా స్టూడెంట్స్ అందరూ సెలెక్ట్ అయినా వాళ్ళు చెప్తారు, వాళ్ళ జర్నీ చెప్తారు, వాళ్ళ ప్రాబ్లమ్ చెప్తారు, వీళ్ళు ఏం చేయాలో చెప్తారు. వాళ్ళని సన్మానం చేస్తాం, మా పక్కన కూర్చొని పెట్టుకుంటాం. సో ఎవరు హూ వాంట్స్ టు సిట్ హియర్, యూ డిసైడ్ నౌ. చాయిస్ ఈజ్ యువర్స్. వెదర్ యూ వాంట్ టు జస్ట్ వాచ్ హియర్, అది థమ్స్అప్ అట్మాస్ఫియర్. అదే అర్థమైందా? చూద్దాం ఎంతమంది కూర్చుంటారు, మేము ఎంతమందిని సన్మానం చేస్తాం, వాళ్ళు ఎంతమందికి సలహాలు ఇస్తారనేది నెక్స్ట్ ఇయర్ విల్ డిసైడ్. దానికన్నా ముందు క్రిమినల్లో ఎవరెవరు సెలెక్ట్ అయినారో వాళ్ళందరికీ నేను సెషన్ తీసుకుంటాం. మెయిన్ ఎట్లా